చేసుకుంటారో వాళ్ళే ఇక్కడ పీవీసీ మీటర్లో సర్వైవ్ కాగలుగుతారు. ఖచ్చితంగా మరి యాక్టివ్లో ఉంటేనే ఈవెన్ మీటింగ్ కావచ్చు, లేకపోతే మీ అప్లైన్ మీటింగ్ చేస్తున్నా లేదా మీటింగ్ వస్తున్నా కూడా తనతో ఉన్నా కూడా మరి మీకు పర్వాలేదు. బట్ ఏది లేకుండా ఉంటే మాత్రమే ప్రాబ్లం. సో ప్రతి ఒక్కరు కూడా మీరు అలర్ట్ అనేది ఉండడానికి ప్రయత్నం చేయండి సార్. సో మరి ఇంకా పీవీసీ మీటమే ఇంకా పీవీసీ మీటర్లో ఇంకా మరీను ఎవరో చేసుకున్నట్టున్నారు సార్, మాట్లాడండి. లేదు ఎవరు లేరా? ఓకే. సో అంటే ఇక్కడ అది హైకి వెళ్ళిపోవాలా, నాకు కావాల్సింది ఇది కాదు అంటే అలా వెళ్ళదు. ఇది క్రిప్టో కరెన్సీలో మీరు రాసి పెట్టుకోండి. అంటే నేనేం ఏముంటుందని నేనేం జాతకం కాదు, నాకేం మరి నేను ఏదో చెప్పట్లేదు. ఒకవేళ వెళ్ళచ్చు చెప్పలేం. బట్ సర్వసాధారణంగా మా ఎనాలజిస్ట్ ప్రకారం మేము చెప్తాం అన్నమాట అట్లా. ఓకేనా? అందుకని మెల్లగానే పెరుగుతూ మళ్ళీ కొద్దిగా కిందికి వస్తూ మళ్ళా పెరుగుతుంది. ఇట్లా ఈ విధంగా దాని యొక్క గ్రాఫ్ను ఇప్పుడు రోజు ఎందుకు చూపిస్తుంది సార్ గ్రాఫ్? అదొకటి ఇదొకటి ఈ పీవీసీ మీటర్ కాకుండానే మనం ఇంకోటి కూడా ఎందుకు చూపిస్తున్నాం సార్ అంటే కంపారిజన్ చేసుకోవడము, అంటే తెలుసుకోవడం అనమాట. మనం తెలుసుకుంటాం అనమాట. దానివల్ల ఏమవుతుందంటే పీవీసీ మీటర్ కూడా ఈ విధంగా ఉంటుంది, ఉండొచ్చు, ఉండబోతుంది, ఉంటుంది అని చెప్పడానికి వేరే వాటిని కూడా మనం ఇక్కడ చూసుకుంటూ మనం ముందుకెళ్తాం అనమాట. వేరే వాటిని కూడా చూపిస్తాం అనమాట. అఫ్కోర్స్ మీకు అనిపించవచ్చు కొంతమందికి ఈ మధ్యన సార్ వచ్చి నుంచి మరి పీవీసీ మీటర్ హాఫ్ అన్ అవర్ మాట్లాడి ఆ తర్వాత మరి అదర్ థింగ్స్ మాట్లాడుతున్నారు అనుకోవచ్చు మీరు. సో అది కూడా నేర్చుకోవాలి. చేయకపోవడం తర్వాత టేక్ అవే నాలెడ్జ్ తీసుకోవచ్చు. అందులో నుంచి వెళ్ళి ఏమైతే మనం నేర్చుకోవాలనుకున్నాం, ఏమైతే తెలుసుకోవాలనుకున్నామో తెలుసుకోండి. అప్పుడప్పుడు మీకు ఉదాహరణ కూడా ఇస్తూ ఉంటాను నేను. రేపు పొద్దున మనము పీవీసీ మీటర్ దగ్గర లక్షలు ఉండొచ్చు, 2 లక్షలు ఉండొచ్చు, 3 లక్షలు ఉండొచ్చు, లేదా 10 లక్షలు ఉండొచ్చు పీవీసీ మీటర్. బట్ రేపు పొద్దున రేటు పెరిగినా కూడా నువ్వు దాన్ని క్రిప్టో పరంగానే మనీ చేసుకోవాలి తప్ప డైరెక్ట్ మనీ కాదు. డైరెక్ట్ మనీ నీకు ఎవరైనా ఇచ్చినా కూడా, ఈవెన్ నేనున్నా లేకపోతే ఇంకొకరు ఉన్నారు సార్ నా దగ్గర 50,000 పీవీసీ మీటర్ ఉంది, లేకపోతే 50,000 రూపాయలకు సంబంధించిన పీవీసీ మీటర్ ఉంది సార్, డబ్బులు కావాలి అంటే ఒక్కసారి 2 సార్లు వాళ్ళు ఇవ్వచ్చు నీకు. ఒక్కసారి 2 సార్లు మీకు తెలిసిన వ్యక్తితో, లేకపోతే మీ అప్లైన్ అనుకోవచ్చు, లేకపోతే తనకు డబ్బులు అవసరం, మీరు డబ్బులు అవసరం లేదు, తనకి పీవీసీ మీటర్ అవసరం ఉంది, అలా ఇవ్వచ్చు. 2 సార్లు ఇవ్వచ్చు, 3 సార్లు ఇవ్వచ్చు. పైసల్లో చూసుకుంటే ₹1,00,000 వరకు ఇవ్వచ్చు, 2 లక్షల వరకు ఇవ్వచ్చు, 10 లక్షల వరకు ఇవ్వచ్చు. మరి ఇంకా ఎక్కువ ఉంటే ఎట్లా? అవునా? ఇంకా ఎక్కువగా ఉంటే ఎట్లా? లేకపోతే ఒకసారికి 20 మంది, 30 మంది, 40 మంది, 50 మందో ఇక్కడ మనం వింటుంటాం డౌన్ టీమ్ ఉంది సార్ అని. సో ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ₹1,00,000 పెట్టినా కూడా 20 మంది ఉంటే 20 లక్షలు అవుతుంది. 20 లక్షలు మీ ఒకేసారి ఎనీ టైము నీకు డబ్బులు ఇస్తూ పీవీసీ మీటర్ తీసుకుంటాడంటే తీసుకోడు. అప్పుడు చెప్తాడు మీకు, తనకు వీలు పడినప్పుడు, సార్ మీరు ఇలా వెళ్ళాలి, ఇలా ఎక్స్చేంజ్ అంటారు దీన్ని, ఇలా వెళ్ళి ఇక్కడ మీరు దీన్ని పీవీసీని యూఎస్డీగా మార్చుకోవాలా, లేకపోతే బిఎన్బిగా మార్చుకోవాలి అంటే క్రిప్టో టు మార్చుకుని దాన్ని ఇక్కడ అమ్మేస్తే మీకు INR మీ బ్యాంకులోకి వస్తుంది సార్ అని చెప్తాడు. అప్పుడు ఇక నీ తంటాలు నువ్వు పడాలా. అందుకు ఇక్కడ మనము ఎక్స్చేంజ్ అంటే ఏంటిది, క్రిప్టో అంటే ఏంటిది, ఆ విధంగా ఇక్కడ నాలెడ్జ్ని షేర్ చేయడం జరుగుతుంది. మన పీవీసీ మీటర్లో గ్రూప్లో నాలెడ్జ్ని షేర్. ఇది ఈరోజు రాత్రి ఎందుకో ఈ ఆలోచన వచ్చింది అనమాట. ఐ థింక్ 1కో 2కో 3కో మేబీ సడన్లీ కొంచెం తెలియంది నిద్రలో. అవును కదా, మనము కొద్దిగా ఎక్కువసేపు వేరే అదర్ థింగ్స్ మాట్లాడుతున్నాం కదా, పబ్లిక్ కూడా మాట్లాడలేదు అంటే మేబీ వాళ్ళ మనసులో మరి ఇది ఉందేమో, దీని గురించి కూడా మనం కొద్దిగా మాట్లాడుకోవాలని ఆలోచన వచ్చిందనమాట. అందుకే మీతో ఆ విషయాన్ని కూడా షేర్ చేస్తున్నా. రేపు పొద్దున క్రిప్టో అనేది మీరు రేటు పెరగాలంటున్నారు, పెరిగిన తర్వాత దాన్ని ఏ విధంగా ఏం చేయాలా, ఏం చేయకూడదు, ఆ టైంలోనే తెలుసుకోవడం కాదు, ఇప్పుడే మీకు తెలియాలి. వీఆర్ రెడీ టు టేక్ ఇన్.
అట్లా ఇప్పుడు ఎన్నోసార్లు చెప్తుంటాను, పీవీసీని ఏ విధంగా కొట్టున్నారు సార్, ఓకే ఎవరు మీకు డబ్బు పంపిస్తే పీవీసీ పంపించుండొచ్చు. అదే వ్యక్తి రేపు పొద్దున నా దగ్గర రేటు పెరిగింది కదా, ఎగ్జాంపుల్ ₹1 తీసుకున్నావు, ₹10 అయింది, నువ్వు కొంత అమ్ముకోవాలనుకుంటున్నావు, ఎవరి దగ్గర అయితే కొన్నావు ఆ వ్యక్తి తీసుకోవాలని రూల్స్ లేదు అక్కడ. నా దగ్గర కూడా చాలా ఉంది సార్ అనొచ్చు ఆ టైంలో. అప్పుడు ఏం చేస్తావు సార్, ఇంకొకరికి అడుగుతావు. అతని దగ్గర కూడా ఆల్రెడీ ఉంది కావచ్చు, మనీ లేదు నీకు ఇద్దామంటే. సో సజెషన్ ఆఫ్టర్ దట్ ఎక్కడికి వెళ్ళాలి మరి, ఎలా దీన్ని మనము రేట్ పెరగాల సో సారీ సార్, కట్ అయిందా, నా వాయిస్ వస్తుందా సార్? వస్తుంది సార్ వాయిస్ ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో అంటే మనము పూర్తిగా నేర్చుకోవాలి. డబ్బులు పెట్టాలా ఇవన్నీ నేర్చుకుంటున్నాం కదా, డబ్బులు పెట్టద్దా, చేసుకోవద్దా అది నీ ఇష్టం. టేక్ అవే నాలెడ్జ్. ఇక్కడ మనం నాలెడ్జ్ తీసుకొని పోదాం, నాలెడ్జ్ తీసుకుందాం. లేదు నేను ఏదో చేసుకుంటాను, ఎవరు అన్నారు, అది ఎవరిష్టం వారిది. ఏదైనా చేసుకుని మీ ఇష్టం, ఇదే చేయండి పర్లేదు. బట్ మనం నాలెడ్జ్ తీసుకోవడంలో ముందుండాలన్నమాట. ఓకేనా? అందుకే ఎప్పుడు కానీ మనము పీవీసీ, మెటాను అండ్ క్రిప్టోని ఆధారితం అంటే సంబంధించినవి చూడండి సార్. బై చేయాలా, కొనాలి అంటే ఎక్కడికి వెళ్ళాలా? ఎక్స్చేంజ్కి వెళ్ళాలా. ఎక్స్చేంజ్ గురించి నీకు తెలియాలి, ఏ ఎక్స్చేంజ్ పెంచుకుంటుందని చెప్పి తెలియాలి, ఆ ఎక్స్చేంజ్ ఏ విధంగా నువ్వు డౌన్లోడ్ చేసుకోవాలి తెలియాలి, ఏ విధంగా నువ్వు కేవైసీ చేసుకోవాలని తెలియాలి, ఏ విధంగా మరి ట్రస్ట్ వాళ్ళతో పీవీసీ మెటా ఉంటే పీవీసీ మెటాని ఏ విధంగా అక్కడికి పంపించుకోవాలి తెలియాలి. పంపించిన తర్వాత అక్కడ మరి దీన్ని మరి ఎక్కడ దాన్ని యూజిటీ మార్చాలి, ఓకే ఆ యూజిటీ వచ్చింది, అది ఎక్కడ సేల్ చేయాలంటే మరి నాకు ఎక్స్చేంజ్ కావాలా. ఎక్స్చేంజ్ కావాలంటే ఎక్స్చేంజ్లో మంచి ఎక్స్చేంజ్ కావాలి. డిపాజిట్ ఈజీ, బట్ విత్డ్రావల్ అండ్ ట్రాన్స్ఫర్ కష్టం ఉంటుంది కొన్నిట్లలో. డిపాజిట్ అంటే ఏంటి సార్, ఓకే ఎక్స్చేంజ్లోకి వెళ్ళారు మీరు, ఏదో ఒక ఎక్స్చేంజ్కి వెళ్ళినారు, అక్కడ నుంచి వెళ్ళి అడ్రస్ పట్టుకొచ్చారు, ఓకే బట్ ఇక్కడ అడ్రస్ సెండ్ మీద క్లిక్ చేశారు, బస్ పంపించేశారు, సింపుల్. ఏమన్నా సార్ తీసుకుంటుంది, ఏ ఎక్స్చేంజ్ అయినా తీసుకుంటుంది, ఏ పనికిరాని ఎక్స్చేంజ్ అయినా కూడా తీసుకుంటుంది. మనకు పనికిరాని ఎక్స్చేంజ్ అంటే దానికి పేరు లేని ఎక్స్చేంజ్ కూడా తీసుకోవడం. ఇప్పుడు దాన్ని విత్డ్రాల్ లేదా ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే కేవైసీ లేకపోతే వాటెవర్ అన్నిటికీ ఇంకా ఏదో ఉంటాయి, అంటే చాలా ఉంటాయి. ఏవో అంటే మేము చేస్తున్నాం చెప్తున్నాం అనమాట. జనరల్గా ఈ నాలెడ్జ్ని పంచట్లేదు, పర్టికులర్గా అంటే ప్రాక్టికల్గా పంచుతున్నాం అనమాట. ప్రాక్టికల్గా చూసి చెప్పడం జరుగుతుంది. కానీ ఏదో మామూలుగా ఇక్కడ మనకు మీటింగ్ ఉంది, పీవీసీ మెటా గ్రూప్ ఉంది కదా, మన అందరు వస్తారు కదా, మనం ఏదో ఇక్కడ మాట్లాడుకొని పోదాం కదా అని కాదు ఎవరికి కానీ. మాకు అంత టైం కూడా లేదు. ఓకే, సో అందుకని చెప్పేసి మీతో ఎవరైనా అంటే వేరేది చాలా చెప్తున్నారు సారు అది అంటే కనుక ఈ విధంగా ఉంటుందని చెప్పేసి మీరు కూడా చెప్పచ్చు. ఓకేనా? సో అంటే నాకు ఇప్పటికి ఎవరు అనలే, బట్ నా ఆలోచన రాత్రి ఎందుకో జస్ట్ ఇలా ఆలోచన వచ్చింది, అందుకని జస్ట్ మీతో షేర్ చేసుకున్నాం అంతే. ఓకేనా? థ్యాంక్ యూ. అందరు కూడా పేషెన్స్గా ఉంటున్నందుకు, మీరందరూ కూడా వస్తున్నందుకు కూడా చాలా చాలా థ్యాంక్స్ సార్. ప్రతి ఒక్కరు కూడా పేరు పెట్టిన థ్యాంక్ యూ. సో ఓకే, మరి పీవీసీ మెటా ఈరోజు కూడా మనకి ఫ్లక్చువేషన్ అనేది కొంచెం జరిగింది కదా. సో కొంతవరకు మరి నేనైతే ఈరోజు టచ్ చేయలేదు, బట్ మీరు ఇక్కడ నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నేర్చుకున్నా కూడా ఉంటే కనుక డూ దట్ ఇక్కడ నాలెడ్జ్ తీసుకొని చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. బట్ చేసిన వాళ్ళు ఇక్కడ షేర్ చేసుకోరు. ఐ నో నాకు తెలుసు, అది ఆ విషయం నాకు ఐడియా ఉంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. yes welcome sir. Sir. Good morning all of you leaders. Good morning. Yes sir. గుడ్ మార్నింగ్ సార్. వెంకటేష్ సార్ గుడ్ మార్నింగ్.
Yes, sir. Good morning. Good morning, sir. గుడ్ మార్నింగ్ సార్. వెంకటేష్ సార్, చంద్రశేఖర్ సార్, గుడ్ మార్నింగ్ సార్. Sir, yes, sir. ఎలా ఉన్నారు సార్? బాగున్నారు సార్? వెంకటేష్ సార్ ఎలా ఉన్నారు? ఏంటి విషయాలు? చాలా So, రోజులు sir, super, sir. Super, sir. మరి Sir, మాట్లాడక కూడా super. Sir, ప్రైజ్ ఇంక్రీజ్ అవుతుంది కొద్దిగా. అవును సార్. సార్ 0.0085 కాంచి ఇప్పుడు మనకి ఇక్కడ వరకు బాగానే వచ్చింది. అలా రోజు గ్రోత్ అవుతా ఉంటే అందరూ హ్యాపీగా ఉంటారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా సార్, ఎందుకంటే మనకు కావాల్సింది కూడా అదే కదా సార్. మనందరం కూడా వెయిట్ ఎదురు చూసేది కూడా మనం దాని గురించి కదా సార్. ఎందుకంటే అవును సార్. వండర్ఫుల్ గా మరి ఇంకా కూడా తొందరగా ఇంకా ఇంకా ఎక్కువ కావాలని అనుకుంటున్నాం మన ఆలోచన. చూడండి ఈ రోజు హైయెస్ట్ చూడండి సార్. ఎస్ 9.7 వరకు జరిగింది. ఎస్ సార్, చూడండి 9.786 సార్, అంటే దగ్గర 9.8 వరకు కూడా వెళ్ళింది. సో ప్రెసెంట్ 9.242 ట్రేడ్ అవుతుంది. సో మరి ఇలా అదే అప్పుడు మనం స్క్రీన్ షాట్ కూడా పెట్టాము, చూడండి అని అనుకుంటా కదా సార్. నేను ఒక మెసేజ్ ఇచ్చినట్టున్నాను, చూడండి అంటే పీవీసీ మీద హై పిచ్కి వెళ్తుంది అని. మరి ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టినప్పుడు ఎస్ వెంటనే మహేష్ నాగమని వ్యక్తి లిఫ్ట్ అయిపోయాడు ఇక్కడ. ఎనీవే చూడండి సార్, ఇక్కడ మరి 2:45 మరి పీవీసీ మీట 9752కు వెళ్ళింది. ఎవరు మనీ చేసుకున్నారు దాన్ని, ఇప్పుడు దాన్ని పీవీసీ చేసుకోవచ్చు మీరు. ఉన్నారా సార్? వెంకటేష్ సార్ కొంచెం బిజీ అంటున్నా, మళ్ళీ కాల్ వచ్చినట్టున్నారు వెంకటేష్ సార్కి. ఓకే, సో ఇట్లా ఏ విధంగా ఇట్లా మన మనీని మనము మన క్యాపిటల్ తీసుకోవచ్చు సార్. ఈ విధంగా జరిగినప్పుడు మన క్యాపిటల్ అమౌంట్ని మనము కొంచెంగా తీసుకోవచ్చు. బయటకు తీసుకుంటే అప్పుడు ఇక మనము బిందాస్గా అంటే ఏమంటారు సార్, ఏ బాధ లేకుండా ఇందులో ఉండగలుగుతాము అని చెప్పడానికి. ఎట్లా బిందాస్గా ఉండగలుగుతాను ఎన్నోసార్లు చెప్తాను మీకు అందరికి కూడా. చూడండి సార్, ఇక్కడ 92.85 92.45 ఈరోజు లోయెస్ట్, హైయెస్ట్ వచ్చేసి 9.787. ఓకే, ఇక్కడ ఏమైంది చూడండి సార్, ఇక్కడ మళ్ళీ వెంకటేష్ సార్, సార్కు ఫోన్ వచ్చినట్టుంది. కేఎస్ రాజు సార్, చంద్రశేఖర్ సార్, మనకు ఏకే ప్రసాద్ సార్ చాలా రోజులు మాట్లాడక సార్. నమస్కారం, నేను పెట్టక చాలా రోజులు సార్. ఉప్పలపాటి గోవింద్ సార్, ఎంఎస్ రావు సార్, నమస్తే సార్. సార్కి ఏదో ఫోన్ వచ్చినట్టుంది. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, బాగున్నారు సార్? బాగున్నారు సార్, మీరు బాగున్నారా సార్? బాగున్నాం సార్, సూపర్ సార్. గుడ్ ఈవినింగ్ అందరికి. సార్ చంద్రశేఖర్ సార్, రాజమౌళి వెంకటేశ్వర సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నేను గత నెలలో ఒకటి అనుకున్నాను సార్, కనీసం నెలకు 3 ముగ్గురినన్నా చేయలేకపోతున్నాను ఎందుకా అని అనుకున్నాను సార్. ఈ నెలలో 4 చేశాను సార్. సూపర్ సార్, సూపర్. ఈ 1వ తారీఖు నుంచి అనుకున్నాను, ఇవాళ 23వ తారీఖు సార్ 4 కొత్త వాళ్ళని తీసుకురాగలిగాను సార్. ఒకసారి అందరూ క్లాప్స్ ఇవ్వండి ఒకసారి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సార్. రాజా సార్ కంటిన్యూ సార్. మీరు తమరికి ఫోన్ వచ్చిందని చెప్పి నేను మాట్లాడాను. అవునవును, ఒక్క నిమిషం మాట్లాడండి సార్, ఒక్క నిమిషం మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. హనుమంత్ సార్, గుడ్ మార్నింగ్ సార్. హనుమంత్ సార్, గుడ్ మార్నింగ్. మా తరఫున కూడా
సార్ మాట్లాడండి, రాజమౌళి వెంకటేశ్వరరావు సార్ మాట్లాడండి. ఓకే సార్. సార్ రాజమౌళి వెంకటేశ్వర మాట్లాడండి. సార్ కంటిన్యూ సార్, మీరే మాట్లాడండి సార్. కొంచెం నోటికి పుండైంది సార్, వేరే మాట్లాడుతుంటే నచ్చింది. ఓకే, పీవీసీ మీటర్ రేట్ గ్రాడ్యువల్ గా పెరుగుతుంది సార్, మీరు కూడా చూస్తున్నారు, గమనిస్తున్నారు. సో అప్డేట్ కు ముందర ఇలాంటి చేంజ్ రావడం అనేది శుభ సూచకంగా నేను అనుకుంటున్నాను. ఓవరాల్ గా నేను నా మాటలో చెప్పాలంటే, నేను గతంలో కూడా చాలా సార్లు చెప్పాను సార్, ఫ్యూచర్ విజన్ ఉండాలి ప్రతి ఒక్కరికి. అంటే ఫ్యూచర్ విజన్ అంటే నెక్స్ట్ కమింగ్ డేస్, కమింగ్ ఇయర్స్ ఎలా ఉండబోతున్నాయో ఒకటి మనకు ఆల్రెడీ చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం. జనరేషన్ ఎలా మారిపోతుంది, మన ఫాదర్స్ యొక్క జనరేషన్ కి ఇప్పుడు మనం బతుకుతున్నటువంటి ఈ జనరేషన్ కి ఎంతో తేడా ఉంది. సో మన పిల్లల జనరేషన్ ఎలా ఉండబోతుందని ఒకసారి ఇమాజిన్ చేయండి. ఇది చాలా కామన్ థింగ్. ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా ఒక ప్లాన్ ఉండాలి, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఏ రకంగా ప్రజెంట్ ప్రపంచంలో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా బేరు చేసుకోవాలి సార్. అంటే టోటల్ గా క్రిప్టో కరెన్సీ 100%, 100కి 200% క్రిప్టో కరెన్సీ చెల్లుబాటులోకి వచ్చేస్తుంది. ఇది మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, కానీ దీన్ని ప్రాక్టికల్ గా ఇమాజిన్ చేశారా ఎవరైనా? ఒకవేళ ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయాలు నెక్స్ట్ 2-3 years లో, నెక్స్ట్ 5 years లో రియాలిటీలోకి వస్తే మన లైఫ్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు బిట్ కాయిన్ ని మనం అందరం కొనలేం సార్. ఏదైనా క్రిప్టో కరెన్సీ ఆల్రెడీ పీవీసీ మెటా గురించి మనకు చాలా విషయాలు తెలుసు. పీవీసీ మెటా గురించి, ఆ క్రిప్టో కరెన్సీ యొక్క తీరుతెన్నుల గురించి మనకు బాగా చాలా విషయాలు తెలుసు. సో చీపెస్ట్ క్రిప్టో కరెన్సీ ప్రజెంట్ మనకు బాగా తెలిసిన క్రిప్టో కరెన్సీ, బాగా నమ్మకమైన క్రిప్టో కరెన్సీ అనేది ఏదైనా ఉందంటే మరి వేరే దాన్ని మనం నమ్మలేము. నమ్మకమైన క్రిప్టో కరెన్సీ కొంతకాలంగా జర్నీ చేసినటువంటి క్రిప్టో కరెన్సీ పీవీసీ మెటా. సో దిస్ ఈజ్ క్రిప్టో కరెన్సీ. క్రిప్టో కరెన్సీ యొక్క ఇంపార్టెన్స్, క్రిప్టో కరెన్సీ యొక్క అవతరణ అనేది భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అనేది మనకు ముందుగా తెలుసు మనకి. కానీ రియల్ గా దాన్ని ఇమాజిన్ చేస్తే, ఒక్కసారి ఇమాజిన్ చేయండి, ఈ రోజు రాత్రికి మీరు ఇమాజిన్ చేయండి. అప్పుడు క్రిప్టో కరెన్సీ చెల్లుబాటులోకి వచ్చినప్పుడు, అందుబాటులోకి వచ్చినప్పుడు, అది చలామణిలోకి వచ్చినప్పుడు ఏ రకంగా పాసిబిలిటీస్ రాబోతున్నాయి, ఏ రకంగా చేంజెస్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫోన్ పేలు, గూగుల్ పేలు ఎక్కడ చూసినా, ప్రతి 10 రూపీస్ కూడా సార్ నిన్న నేను జిరాక్స్కి వెళ్ళాను, బ్యాంక్కి వెళ్ళడానికి జిరాక్స్ అవసరం అయింది. జిరాక్స్ చేసుకుంటే సార్ 14 రూపీస్ అయిందన్నారు. సార్ చేంజ్ లేదు, గూగుల్ పే కానీ ఫోన్ పే ఉంటే చేసేయండి అన్నాడు. సో ఎక్కడ చూసినా కూడా డిజిటల్ పేమెంట్స్ సర్వసాధారణం అయిపోయింది. అట్ ది సేమ్ వే క్రిప్టో పేమెంట్స్ అనేది సర్వసాధారణం అయిపోతుంది, చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇది ఎన్నో ఏళ్ళు అయితే పట్టదు సార్. క్రిప్టో కరెన్సీ చాలా మందికి రావడం అన్నది, అందుబాటులోకి రావడం అన్నది పూర్తి స్థాయిలో మార్పులు అన్నది. ఆర్టీసీ బస్సు కూడా స్కానర్లు వచ్చినాయి సార్, ఆర్టీసీ బస్సులో కూడా. అవును. ఇప్పుడు కండక్టర్స్ కూడా ఫోన్ పే ఉంటే చేసేయండి, టికెట్ పేమెంట్ కూడా ఫోన్ పేల ద్వారా కలెక్ట్ చేసుకుంటున్నారు. స్కాన్ చేసేస్తే టికెట్ మనకి ఇచ్చేస్తారు. సో ఎంత ఫాస్ట్ గా మొన్ననే వచ్చింది. కండక్టర్ ఇంతకుముందు టికెట్లు కొట్టేవాళ్ళు, పంచ్ చేసి ఇచ్చేవాళ్ళు, జస్ట్ 2 years బ్యాక్ అనుకుంటా. తర్వాత వాళ్ళు మెడలో ఇది వచ్చింది, మీటర్ లాగా, అదొక డివైస్ వచ్చింది. ఆ డివైస్ లో చాలా చేంజెస్ వచ్చేస్తాయి. ఆ డివైస్ లో ఇప్పుడు స్కానర్ డెవలప్ చేసేసారు. సో అలాగా క్రిప్టో కరెన్సీ అన్నది చాలా ఫాస్ట్ గా అందుబాటులోకి వచ్చేస్తుంది. ఆ వచ్చిన సమయంలో నువ్వు నేను ఫస్ట్ పర్సన్స్ ఉంటాం. వీఆర్ ద ఫస్ట్ పర్సన్. క్రిప్టో కరెన్సీ మన దగ్గర కావాల్సి ఉంది. ఈ రోజు పీవీసీ మెటా తక్కువ ధరలో అందుబాటులో ఉన్నటువంటి పీవీసీ మెటా రేపు క్రిప్టో కరెన్సీ రాజ్యం ఏలేటప్పుడు, క్రిప్టో కరెన్సీ యొక్క ఇంపార్టెన్స్ విపరీతంగా పెరిగినప్పుడు, అప్పుడున్నటువంటి అప్పుడున్నటువంటి ఆ కాంపిటీషన్ లో
నువ్వు ఏ కరెన్సీ కొనాలి, ఏ కరెన్సీ అప్పుడు లాంచ్ అయిన క్రిప్టో కరెన్సీని కొనుక్కోవాలా, ఆల్రెడీ సక్సెస్ అయినటువంటి క్రిప్టో కరెన్సీని కొనుక్కోవాలా అని చాలా రకాలైనటువంటి క్వశ్చన్స్ వచ్చేస్తాయి సార్. ఇప్పుడు ఒక వస్తువు మార్కెట్లోకి వచ్చిందంటే, ఏదైనా ఒక వస్తువు మార్కెట్లోకి వచ్చిందంటే ఒకే వస్తువు చాలా రకాలుగా మనం ఆన్లైన్ మార్కెట్లో చూస్తూ ఉంటాం. ఒక్కొక్క సెల్లర్ ఒక్కొక్క రేట్ పెట్టి అమ్ముతుంటాడు. ఎవరి దగ్గర కొనాలి, ఎంత కొనాలి, ఎవరి దగ్గర సేఫ్ గా ఉంటాం, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ వచ్చేస్తాయి మనకి. ఒక ప్రోడక్ట్ కొనాలంటేనే దాన్ని రేటింగ్ ఎంత ఉంది, ఇవన్నీ చెక్ చేసుకుంటాం. సో క్రిప్టో కరెన్సీ కూడా పూర్తి స్థాయిలో చాలా మనలోకి వచ్చినప్పుడు అయోమయ స్థితిలో ఉంటాం మనం. సో నేను ఇవన్నీ ఆలోచించాను. ఒకసారి ఆలోచిస్తే నాకు క్లియర్ గా చెప్పడానికి అర్థం కాలేదు. కానీ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మన దగ్గర ఏదైనా క్రిప్టో కరెన్సీ, నమ్మకమైన క్రిప్టో కరెన్సీ ఏదైనా ఉందంటే అది ఒక పీవీసీ మెటాని మీరు 100% ట్రస్ట్ చేయొచ్చు. కమింగ్ ఇయర్స్ లో వచ్చేటువంటి సంవత్సరాలు, రాబోయేటువంటి సంవత్సరాల్లో పీవీసీ మెటా యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుందని కూడా మనం మాట్లాడుకున్నాం. మెటావర్స్ ఎప్పుడు లాంచ్ అవుతుందా అన్నది ఇప్పుడా రేపా అన్నది స్థితిలో ఉంది మెటావర్స్. సో ఇవాళ పీవీసీ మెటా ఉన్నటువంటి స్థితిని, పీవీసీ మెటా ఇవాళ మనం ఎదుర్కొంటున్నటువంటి ఆ యొక్క ఏదైనా ఇష్యూస్ తీసుకోండి, ఏదైనా ప్రాబ్లమ్స్ తీసుకోండి, లేకపోతే ఇంకేదైనా అనుకోండి, ఇవన్నీ కూడా తాత్కాలికమే. ప్రతిది కూడా రిటైలింగ్ నుంచి ఎవ్రీథింగ్ క్రిప్టో కరెన్సీలోనే మనం వెళ్ళబోతున్నాం. సో అలాంటి పరిస్థితులు ముందుగానే వస్తాయని గ్రహించి ఇవాళ క్రిప్టో కరెన్సీని ఎంత వీలైతే అంత గ్రాప్ చేసుకొని మన వాలెట్లు ఉంచుకోవడం ఎంత భవిష్యత్తు ప్రణాళిక ఇది. అందులో నమ్మకమైన క్రిప్టో కరెన్సీ మన దగ్గర ఉంటే, డెవలప్ అయ్యేటువంటి క్రిప్టో కరెన్సీ మన దగ్గర ఉంటే, మంచి బ్లాక్ చైన్ మీద రన్ అయ్యేటువంటి క్రిప్టో కరెన్సీ మన దగ్గర ఉంటే, అందుకని అదృష్టవంతం ఇంకేదని చెప్పండి. ఏదైనా వచ్చిన కొత్త క్రిప్టో కరెన్సీని అది చెక్ చేసి అప్పుడప్పుడు బై చేసి దాని బ్లాక్ చైన్ ఏంటి ఇవన్నీ ఎంక్వైరీలు చేసుకోవడం అవసరం లేదు కదా. సో ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్ అంటే సార్, పీవీసీ మెటా ప్రజెంట్ సిస్టమ్ అవలంబిస్తున్నటువంటి తీరుతెన్నుల వల్ల, కమ్యూనిటీలో ఉన్నటువంటి పరిస్థితుల వల్ల కొంచెం మందుకొడిగా ఉంది. ఈ మందుకొడితనం అనేది తాత్కాలికమని చెప్తున్నాను నేను. మీరు నమ్మిన నమ్మకమైన ఇది వాస్తవం. ఈ ఏదైనా మార్పు జరుగుతుంది సార్, వన్ డేలో జరిగిపోతుంది చేంజ్ అన్నది, ఒక అప్డేట్ లో జరిగిపోతుంది చేంజ్ అన్నది. ఒక 2 సెకండ్ అప్డేట్, ఒక అప్డేట్ లో రాలేదు, సెకండ్ అప్డేట్ లో గ్రాడ్యువల్ గా అప్డేట్ బై అప్డేట్ రావడం వల్ల కూడా చేంజెస్ జరుగుతాయి. జస్ట్ ఆలోచించండి. పీవీసీ మెటా హోల్డర్ అనేవారు, పీవీసీ మెటా ఒక పార్ట్నర్, పీవీసీ మెటా ఒక ఇన్వెస్టర్ అనేవాడు ఎప్పుడు కూడా లాస్ లోకి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ బిగినింగ్ లో పెట్టినటువంటి పెట్టుబడులు తగ్గుముఖంలో ఉన్నాయి వాస్తవం. బట్ ఆ తగ్గుముఖలు నిజంగా క్రిప్టో నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు, నిజంగా క్రిప్టో కరెన్సీ యొక్క పూర్తి అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, ఎవరైతే ఎక్కువ రేట్లో పీవీసీ మెటా కొని ఇవాళ తక్కువ అసెట్లు కలిగి ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడున్నటువంటి పరిస్థితిని, పీవీసీ మెటాలో ఇప్పుడున్నటువంటి స్థితిని క్యాష్ చేసుకోగలిగితే, రీఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే, అప్పుడు మీరు 50,000 పెడితే ఒక 10 టోకన్స్ వచ్చి ఉండొచ్చు. ఇవాళ అదే 50,000కి 10,000 టోకన్స్ పైన వస్తాయి. మీరు లాస్ అయ్యామనుకుంటున్నట్టు ఆ యొక్క ఊహత ఏదైతే ఉందో, ఆ యొక్క ఆలోచన ఏదైతే ఉందో, దానికి 100 రెట్లు మీరు గెయిన్ చేసుకోవటువంటి స్థితి ఈ రోజు ఉంది పీవీసీ మెటాలో. మీరు రియల్ గా మీరు క్రిప్టో కరెన్సీ యొక్క దీన్ని మీరు ఆలోచించగలిగితే ఇట్లనే చేసుకోవాలి సార్. ఇట్లనే మనం యొక్క యూజ్ చేసుకోవాలి, ఉన్నటువంటి స్థితిని, పరిస్థితులు యూజ్ చేసుకోవాలి. అయ్యో నేను అప్పుడు 50,000 కొన్నా, కేవలం 10 టోకన్లే వచ్చాయి, ఇంకా ఇప్పుడు రూపాయలకు వచ్చింది, ఇదేం బాగుపడుతుంది, ఇంకా ఇదేం సాధిస్తుంది, ఇదేం ఉద్ధరిస్తుంది అనే ఆలోచనలో ఉండకండి దయచేసి. క్రిప్టోలో ఏదైనా సాధ్యమే. సో నేను అనుకున్న చాలా రోజుల క్రితం, మొన్న కాదు, ఎలా ఉంటుంది క్రిప్టో లైఫ్ వరల్డ్ వైడ్ గా ఎలా ఉంటుంది, ఒక్కొక్క కంట్రీ ఎలా ఉంటుంది, ఎట్లా బిహేవ్ చేస్తుంది క్రిప్టో కరెన్సీతో, బయింగ్ ఎలా జరుగుతుంది, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఎలా జరుగుతాయి, ఇవన్నీ కూడా చాలా ఊహకందనటువంటి అంశాలు సార్. మీరు ఒకసారి చిన్నగా ఇవాళ నైట్ కూర్చొని ఆలోచించండి, క్రిప్టో కరెన్సీ రేపు కమింగ్ ఇయర్స్ లో డెవలప్ అయితే నా దగ్గర ఎంత ఉంది, నేను గతంలో పెట్టిన పెట్టుబడుల వల్ల లాస్ అయిపోయాను, నేను తక్కువ క్రిప్టో కరెన్సీ పీవీసీ మెటల్ నా దగ్గర ఉన్నాయంటే ఇప్పుడు కొనుక్కో. నమ్మకం లేదు, ఎందుకంటే
$13 ఉన్నది $1 వెళ్ళిపోయింది, 1 పైసాకి వెళ్ళిపోయి ఒక రూపాయి కన్నా డౌన్ అయిపోయింది. ఇప్పుడు కొంటే కదా నువ్వు ఆ 50,000 రూపాయలు కొన్న దానికన్నా 100 రెట్లు ఎక్కువగా సంపాదించేటువంటి అవకాశం ఉంది. కానీ మనిషి అన్నవాడు, ఎందుకంటే ఇంకా అవేర్నెస్ పెరగల క్రిప్టో కరెన్సీ పైన. సో ఇది ఎవరో వచ్చి చెప్పరు. మనకంటూ మనం పెట్టిన పెట్టుబడులు, మనం పార్ట్నర్ గా నీ యొక్క ఆస్తిని, నీ యొక్క అసెట్ ని ఎట్లా భద్రపరుచుకోవాలి, ఎట్లా దాన్ని డెవలప్ చేసుకోవాలి, ఇంప్లిమెంటేషన్ ఎలా చేసుకోవాలి, కాంపౌండింగ్ ఎలా చేసుకోవాలి, వాట్ ఈస్ ఫ్యూచర్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ, ఇవన్నీ ఆలోచించాలి. రియాలిటీగా నువ్వు ఇమాజిన్ చేసుకుంటే గానీ నువ్వు వాస్తవానికి రావు. సో ఇవన్నీ ఆలోచించుకుంటే డెసిషన్ తీసుకోండి సార్. డెఫినెట్లీ పీవీసీ మెటా హోల్డర్ అండ్ పార్ట్నర్స్ అన్న వాళ్ళు కూడా వన్ డే నెక్స్ట్ ఇయరా మనం ఆల్రెడీ అనుకున్నాం 2025 పీక్ ఇయర్ అనుకొని, అది అయితే ఖచ్చితంగా నెరవేరుతుందని 100% నేను నమ్ముతున్నా. ఇంకా చాలా మంత్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని నెలలు ఉన్నాయి. సో ఈ నెల లోపల ఏమైనా జరగచ్చు. నేను చెప్పాను, గతంలో కూడా చెప్పాను ఏమని, ఆల్ట్ కాయిన్ సీజన్ స్టార్ట్ అవుతుందని. ఒకవేళ సార్ పీవీసీ మెటా సిస్టమ్ దగ్గర కావాల్సినంత లిక్విడిటీ ఉంది, వాళ్ళు అనుకుంటే ఏదైనా చేయగలరు, ఏదైనా రాత్రికి రాత్రి మార్చగలటువంటి కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉంది. నేను ఇవాళ భ్రమపడుతున్నాను, నేను కూడా చెప్పాను చాలాసార్లు, వాస్తవాలు మాట్లాడుకున్నాం. ప్రస్తుత స్థితి ఏ విధంగా ఉంది పీవీసీ మెటల్ అనే విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఇది ఎప్పుడైనా మారిపోవచ్చు, మారిపోవచ్చు, నెక్స్ట్ మంత్ మారిపోవచ్చు. ఈ విషయాలన్నీ కూడా తలకిందలుగా మారిపోతాయి. నువ్వు అనుకుని ఊహించేదానికంటే కూడా చాలా భిన్నంగా మారిపోవచ్చు. సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ సార్. సో బీ పాజిటివ్. అసెట్ ని పెంచుకోవడానికి, అక్యుములేట్ చేసుకోవడానికి, కాంపౌండ్ చేసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేయండి. సిస్టమ్ ఈ రోజు ఏదైతే మన ముందు ఉంచిన ఆప్షన్స్ అన్నిటి కూడా 100% యూజ్ చేసుకోండి. ఒక్క ఆప్షన్ కూడా వదలొద్దు, ఏ ఆప్షన్ కూడా వదలొద్దు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ. ఓకే చంద్రశేఖర్ సార్, సూపర్ గా చెప్పారు సార్. నేను దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఎందుకంటే అప్పుడు ఏదైనా ఒక కొత్త టెక్నాలజీ వస్తుందంటే జనంలో ఉండే విధానాలు ఏంటో మనందరికీ తెలిసినాయి. దాంట్లో భాగంగా నేను అనుభవించింది కూడా చెప్తాను సార్. మనకు కరోనా వచ్చిన సమయంలో నరేంద్ర మోడీ గారు ఒకటే అన్నారు, డిజిటల్ ఇండియాకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. దాంట్లో భాగంగా డిజిటల్ పేమెంట్స్ చేయడం కోసం అప్పుడు నేను విఆర్ఓగా పనిచేస్తున్నాను సార్. ఖమ్మం అర్బన్ ఆఫీస్లో, ఎంఆర్ఓ ఆఫీస్లో పనిచేస్తున్నాను. అప్పుడు ఖమ్మంలో ఉన్న ప్రతి షాపుకు వెళ్ళి మీరు యూపీఐ పేమెంట్ వాడుతున్నారా లేదా, లేకపోతే వెంటనే మీరు దాన్ని కొనుగోలు చేయాల్సిందిగా వాళ్ళందరికీ, ప్రతి షాప్ ఓనర్ కూడా మేము కొన్ని టీములుగా ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క టీము ఒక్కొక్క వైపుకి వెళ్ళి ఖమ్మంలో ఉన్న అన్ని షాపులు తిరిగి ఈ యూపీఐని ప్రమోట్ చేయడం అంటే సార్ గవర్నమెంట్ తరఫున అప్పుడున్న పరిస్థితులలో ప్రతి ఒక్కరు కూడా యూపీఐ వాడాలి అని చెప్పాము సార్. అలా చెప్తుంటే ఏమన్నారంటే జనాలు, ఇవన్నీ ఎవడు వాడతారు సార్, వాటిని టెక్నాలజీ అంటే తెలియదు, ఇంకా అంటే రాని వాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళకి ఈ టెక్నాలజీ గురించి చెప్తే ఇది ఎవరు సార్ వాడేది, ఎవరు వాడతారు సార్ దీన్ని, ఇదంతా మీరు చెప్పడం దండగ సార్, ఏదో మీ డ్యూటీ మీరు చేస్తున్నారు అని చెప్పేసి ఆ షాప్ ఓనర్స్ చెప్పడం జరిగింది సార్. సో అప్పుడు 2018-19 సార్, ఎక్కువ రోజులు కూడా కాలేదు. సో ఈ రోజు కనుక చూసినట్టయితే ఆఖరికి అంటే ఎవరు తక్కువ కాదు సార్, అడుక్కునే వాళ్ళ దగ్గర కూడా యూపీఐ పేమెంట్ ఉంటుంది సార్. సో ఇదే సార్ మార్పు అంటే. ఫస్ట్ దాన్ని ఎగతాళి చేశారు, సో ఈరోజు దాన్నే ప్రతి ఒక్కరు కూడా అనుసరిస్తున్నారు. కాబట్టి ఈరోజు ఏదైతే పీవీసీ మెటా ఉందో ఎగతాళి చేస్తున్నారు, చేయనియండి సార్, ఇబ్బంది ఏం లేదు. ఎవరైతే కొనుగోలు చేయకుండా నేను ఎక్కువ పెట్టుబడులు పెట్టాను ఇంకా అక్కడే ఉంది అని చెప్పేసి వదిలేసిన వాళ్ళు ఉన్నారు. సో ఇది ఎందుకు అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, దాంట్లో నేను కూడా ఉండొచ్చు. సో అట్లా అని చెప్పేసి ఏదైతే నవ్వుతుందో సార్ ఆ చేనే పండుద్ది అని చెప్పేసి ఒక సామెత ఉంది. ఖచ్చితంగా మనకంటూ కొన్ని మంచి రోజులు వస్తాయి సార్. ఆ రోజులు వచ్చేంత వరకు ఎదురు చూడాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. ఎప్పుడైనా మనం అనుకుంటాం నెట్వర్క్ లో ఉండే ఒకే ఒక పదం సార్, కన్సిస్టెన్సీగా ఏదైతే ఒక కార్యక్రమాన్ని చేస్తున్నావో ఆ పనిని నువ్వు చేసుకుంటూ ఇప్పుడు బ్రూస్లీ చెప్పింది అదే కదా సార్. ఏదో అది చెప్పడం నాకు రావట్లేదు ఇప్పుడు ఈ సందర్భంగా, కానీ 100 స్టెప్పులు తెలిసిన వాడికంటే ఒకే కిక్కు చాలా ప్రమాదకరమైందని చెప్పేసి ఎప్పుడైతే చెప్పారో దాని ప్రకారంగానే మనం కూడా
క్రిప్టో కరెన్సీల గురించి తెలుసుకుంటున్నాం. పీవీసీ మెడల్లో పెట్టుబడులు పెట్టాం. సరే, ఎక్కువ పెట్టుబడులు పెట్టాం, ఎక్కువ రేటు ఉన్నప్పుడు పెట్టాం. మరి ఈ రోజు మనం తీసుకోవడానికి ఇబ్బందిగా ఉందని బాధపడుతున్నాం. అయినా సరే సార్, రోజులు అనేటివి ఒకేలాగా ఉండవు, ఎప్పుడు మారుతూనే ఉంటాయి. ఆ మార్పుకు అనుకూలంగా మనం కూడా మారినప్పుడే సార్ మనలో కొంచెం మనుగడ కొనసాగేది. కాబట్టి ఖచ్చితంగా మనకంటూ మంచి రోజు వస్తుంది సార్. ఆ రోజు కోసం మనందరం ఎదురు చూస్తే ఇంకా చాలా బాగుంటుంది సార్. ఇంకో విధంగా చెప్పాలంటే సార్, ఇప్పుడు మనం పెళ్ళైన వెంటనే పుట్టిన బిడ్డల కంటే ఒక 4-5 సంవత్సరాలు పుట్టిన బిడ్డలకు ఎంత ప్రేమ ఉంటుందో ఈ ప్రపంచానికి అందరికీ తెలుసు సార్. కాబట్టి మనం కష్టపడి ఏదైతే సంపాదించుకుంటామో దానికి అమితమైన ప్రేమ ఉంటుంది. కాబట్టి మనందరం అధైర్యపడకుండా కనీసం మనము ఒక అవకాశం ఉంటే ప్రమోట్ చేయడానికే నేనైతే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను సార్. ఎందుకంటే రేపటి రోజు ఒకవేళ వాళ్ళు ఈరోజు నేను 100-50 పెట్టుబడి పెట్టిస్తే వాళ్ళ వృధా ఖర్చును తగ్గించుకొని ఇక్కడ దాచిపెట్టినట్టే అనుకుంటాను సార్. ఒకవేళ పోయినాయి అనుకుంటే వాళ్ళకి ఒకటే చెప్తాను, నువ్వు ఆ రోజు తిన్నావో తాగినావో అనుకో, కానీ నన్ను మాత్రం తిట్టుకోకు. సరే, ఒకవేళ నా టైం బాగుంటే నీ టైం కూడా బాగుంటుంది. మన ఇద్దరి టైం బాగుంటే పీవీసీ మెటా రేటు పెరుగుతుంది. ఆ రేటు పెరిగినప్పుడు మరి నన్ను ఎవరు ఆపలేరు. మరి ఈరోజు నేను చెప్తే ఎవరైతే వినట్లేదో వాళ్ళందరూ బాధపడతారు. కాబట్టి మరి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు బాధపడకుండా ఉండాలి అంటే, మనతో పాటు వాళ్ళు కూడా ఆర్థికంగా ఎదగాలి అనుకుంటే పీవీసీ మెటాని ఖచ్చితంగా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది క్రిప్టో కరెన్సీ, ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు అని ఇందాకనే మన సిఎస్కే సార్ చెప్పినట్టుగా. సో ఒక్కరోజు ఏదైనా జరిగిపోవచ్చు సార్. ఆ ఒక్కరోజు ఎప్పుడు వస్తుందా అనేది దానికోసమే మనం ఎదురు చూస్తే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ పేరు పేరున తెలియజేసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చినందుకు రాజేష్ సార్కు, వెంకటేష్ సార్కు, చంద్రశేఖర్ సార్కు, మరి గోవింద్ సార్కు, సంజయప్ప సార్కు, కేవీకే యాదవ్ సార్కు, ప్రతి ఒక్క పీవీసీ మెటా కుటుంబ సభ్యులకు, కేఎస్ రాజు సార్కి మరి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మంచి విషయాన్ని చెప్పండి. 100% మనము ఏదైతే ఎంత వేడి చేస్తామో అంతే మంచిగా అనేది మాటలు విన్నాం. ఎందుకంటే ఇది క్రిప్టో. సో ఎప్పుడు ఏదైనా జరగచ్చు, రేపే జరగచ్చు, ఇంకో గంటలో జరగచ్చు, ఇంకో నిమిషంలో జరగచ్చు. అంటే అలా ఉంటుంది అన్నమాట. సో అప్పటికి మరి ఎవరు బాగుపడతారు ఇలా జరిగితే అంటే, ఎవరైతే నమ్మకంతో ఇప్పటి వరకు ఉన్నారో, నమ్మకంతో ఇప్పటి వరకు దాన్ని మరి మీరు తీసుకున్న దాన్ని నిలబెట్టుకున్నారు. సో నమ్మకం లేక మరి రోజుకుంటా తీసేస్తున్నారు. ఎగ్జాంపుల్ సార్, అంటే ఉంటారు కదా నాలాంటి వాళ్ళు, మనం ఇంకోళ్ళు అనకూడదు, నాలాంటి వాళ్ళు ఎవరైతే నమ్మకం లేకుండా తీసుకుంటారో, సో ఎగ్జాంపుల్ ఏదైనా జరిగినప్పుడు బాధపడేది వాళ్ళే. 100% ఇలాంటివి జరుగుతాయి ఖచ్చితంగా. అందుకే కదా సార్ మీకు మనం ఒక్కటి చూడట్లేదు ఇక్కడ, ఒక్క పీవీసీ మీద మనం చూడట్లేదు, ఇక్కడ ఎన్నో చూపిస్తున్నాం. ఎందుకంటే మీరు అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా దాన్ని కరెక్ట్గా క్యాచ్ చేసుకుంటారు. ఆ పాయింట్ని మేము ఎన్ని చూపిస్తున్నాం వాటిని అన్నింటినీ మీరు చేయాలని కాదు. మేము ఎన్ని మాట్లాడుతున్నాం ఇక్కడ అవన్నీ చేసుకోవాలా చేయాలని కాదు అని అర్థం. బట్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్, ఏదైనా హ్యాపెనింగ్ ఎలా జరుగుతుంది, ఏదైనా జరగచ్చు, ఏదైనా కూడా ఆన్ ద స్పాట్లో కూడా జరగచ్చు, గంటకి జరగచ్చు, సంవత్సరానికి జరగచ్చు, 2 సంవత్సరాలు జరగచ్చు, 10 సంవత్సరాలు జరగచ్చు. బట్ ఆ టైంలో నీ దగ్గర అసెట్ ఉందా, అనేది ముఖ్యం. ఓకే, సో ఇది మెయిన్ పాయింట్ సార్. ఓకే, అంటే అందరూ కూడా అంటున్నారు పెరగాలని కోరుకుంటున్నాం. బట్ డోంట్ ఎక్స్పెక్ట్ మరి ఈ 28వ తారీఖు లోపలనే పెరగాలి, రావాలి అనేది ఎక్స్పెక్ట్ చేయకండి. ఎక్స్పెక్టేషన్ అలా ఉన్నప్పుడు, అది రానప్పుడు ఏమవుతుందంటే, ఇప్పటికీ మనం అలాగా డల్గా ఉండడం జరిగింది. 100% మీరు అవునన్నా కాదన్నా నేను అర్థం చేసుకుంటున్నాను, నాకు అర్థమైంది అది. బట్ మీరు నాకంటే ఇంకా మెరుగ్గా ఉంటే చాలా గ్రేట్. బట్ కొంతమంది ఉన్నారు, అందరు కాదు, కొంతమంది. సో అలా ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ 28వ తారీఖు లోపు ఏదైనా జరుగుతుంది, లేకపోతే 28వ తారీఖు ఏదైనా జరుగుతుంది అని హ్యాపెనింగ్ అలా ఎక్స్పెక్టేషన్లో ఉండకుండా జరిగినప్పుడు దాని హ్యాపీజం వేరుంటుంది అన్నమాట. ఇంకా అంటే అనుకోవట్లేదు, బట్ అనుకోకుండా ఆ ప్రైజ్కి వెళ్ళిపోయింది అంటే ఆ యొక్క సంతోషానికి అవధులు ఉండవు అనమాట, వేరే ఉంటాయి కథ. బట్ నువ్వు అనుకుంటున్నావు ఇంకా అయితలేదు అంటే రోజు నీ యొక్క ఆ సంతోషాన్ని
నీకు తెలియకుండానే కోల్పోతున్నావు, నీ యొక్క సంతోషాన్ని కోల్పోతావు. సో అలా అందుకే నేనేమంటానంటే డోంట్ డూ ఎక్స్పెక్ట్. అంటే పర్టికులర్గా నేను ఇంగ్లీష్ మీడియం చెప్తున్నాను, నువ్వు అనుకున్న రేటుకి 28వ తారీఖు నాడే ఖచ్చితంగా వెళ్తుంది అని ఎక్స్పెక్ట్ చేయకుంటున్నాను. జరగచ్చు, చెప్పలేదు. 28వ తారీఖే సార్, రేపే జరగచ్చు, లేకపోతే 21 నైట్ ఏదైనా చేయొచ్చు, చెప్పలేదు. అట్లా అనుకుంటే 21 నైట్ ఏదైనా చేయొచ్చు, చెప్పలేదు. ఎట్లా? ఎందుకంటే ఇందాక శాస్త్రీయ మాటల్లో ఏదో విన్నాను కదా, లిక్విడేషన్ అని చెప్పేసి సిస్టమ్ దగ్గర ఎట్లా లిక్విడేషన్ ఉందంటే నువ్వు కౌంట్ చేయలేవు సార్, క్యాల్కులేషన్ పట్టదు. క్యాల్కులేషన్లో చిన్న క్యాల్కులేషన్లో ఒక 10 డిజిట్స్ మాత్రమే వస్తాయి. లాస్ట్కి అయితే 15 వస్తాయి అనుకోవచ్చు. ఆ 15 డిజిట్లో పట్టవు. అంటే అంత అమౌంట్ అనేది దగ్గర ఉంది, బట్ ఇవ్వాలి కదా. తను ఎప్పుడు ఇవ్వాలనుకుంటున్నాడు ఐ డోంట్ నో, ఎవరికి తెలియదు. ఏం చేస్తున్నాడో, దేని మీద మరి వాళ్ళు ఫోకస్ చేస్తున్నారో, సో ఎప్పుడు మరి దాన్ని ఏ విధంగా రిలీజ్ చేయాలనుకుంటున్నారు. సో వాళ్ళు ఖచ్చితంగా ఏముంటుందని అవుట్ ఆఫ్ అంటే మార్కెటింగ్ చూస్తారు వాళ్ళు. మీరు రోజు మీకు మార్కెటింగ్ చూపిస్తాను చూడండి, ఆ మార్కెటింగ్ చూస్తారు వాళ్ళు. మీకు ఈ మధ్యన నేను మార్కెట్ చూపిస్తున్నాను, వాళ్ళు ఫాలో చేస్తారు. అది ఆ మార్కెట్ని వాళ్ళు ఫాలో చేస్తారు. ఇట్స్ ట్రూ, ఆ మార్కెట్ని వాళ్ళు మరి అలా ఫాలో చేస్తూ సో వెన్ వీఆర్ కమ్అవుట్, ఏ విధంగా కమ్అవుట్ అవ్వాలి, బయటకు రావాలి నేను. సో అలాంటివి చూసుకొని మార్కెట్ అంటే మార్కెట్ మరి ఆ విధంగా వాళ్ళు చూడడం జరుగుతుంది. కనుక ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. అందుకని సో మీరు అలా ఎక్స్పెక్టేషన్ కాకుండా లేదా ఇక లేదంటేనేమో ఓవర్ ఎక్స్పెక్టేషన్ వద్దు, లేదంటేనేమో ఇక రాదు వేస్ట్ అని ఇలా కూడా ఉండకూడదు అనమాట. అంటే జస్ట్ ఫ్యూ థింగ్స్ సార్. సార్ అన్నం వస్తున్నాను. జస్ట్ ఫ్యూ థింగ్స్ చేయండి సార్. ఎందుకంటే మనము ఇక్కడ నిన్న మొన్న మనము చాట్ జీపీటీ అని ఒక మనకి అప్లికేషన్ ఉన్నది. జస్ట్ అందులో మనం ఫ్యూ థింగ్స్ రాయొచ్చు. ఫ్యూ థింగ్స్ మీకు ఏదైనా రాయొచ్చు, బట్ దానికి జవాబు ఉంటే ఇస్తుంది, లేకపోతే లేదు. సో నేను ప్రతిసారి అందులో నేను చెక్ చేస్తూనే ఉంటాను ఎప్పుడైనా అసలు ఏంటి దీని యొక్క థియరీ ఏంటి కొన్ని సార్. ఓకే సార్, సో ఏంటంటే ప్రతిదీ కూడా సో వాళ్ళు రిలీజ్ చేసేటప్పుడు వాళ్ళు ఏదనుకున్నారు, ఎలా చేయాలా, సో ఏమవుతుందంటే అమౌంట్ అంతా లిక్విడేషన్లో వెళ్ళిపోతుంది. అలా వెళ్ళకూడదు. పబ్లిక్ దీన్ని ఎప్పుడు మరి అర్థం చేసుకుంటారు, మరి పబ్లిక్ చేతిలో కూడా ఉంటుంది, వాళ్ళ చేతిలో కూడా ఉంటుంది. సో ఇదంతా కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. సో కనుక మార్కెట్ని అబ్జర్వేషన్లో పెట్టుకొని ఎప్పుడు ఏం చేయాలా మరి చెప్పలేము. ఇప్పుడు అనుకోకుండా బైనాన్స్ కూడా వెళ్ళొచ్చు, చెప్పలేము. సో ఇంటిమేషన్ అయితే ఏం లేదు మనకి, బట్ ఎగ్జాంపుల్గా నేను మాట్లాడుతున్నాను అంతే తప్ప నాకు ఇన్ఫర్మేషన్ అనేది లేదు. ఒకవేళ బైనాన్స్ కూడా వెళ్ళొచ్చేమో అని, బట్ నేను జస్ట్ ఒక ప్రైజ్ గురించి చెప్పాను. నేను ఓన్లీ ఆ ఇన్ఫర్మేషన్ కూడా నా దగ్గర లేదు, అవ్వచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ కూడా నా దగ్గర లేదు. అట్లా అని చెప్పేసి ఇక్కడ మనము లేనిదేన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టరాదు, చెప్పరాదు, అట్లా చెప్పకూడదు. మన దగ్గర ఇప్పటికీ అట్లా లేదు. అందుకని సో ఏది ఎప్పుడైనా జరగచ్చు సార్. అందుకని మీ యొక్క ఆలోచనలతో పాటు ఆలోచనలు పీవీసీ మీటని పూర్తిగా దాన్ని అలా మీ యొక్క మనసులో నుంచి ఇక లాభం లేదు అనే విధంగా మీరు వెళ్ళొద్దు. ప్రతి ఒక్కరు కూడా దాన్ని మరి ఖచ్చితంగా నేను సక్సెస్లో నేను చూస్తాను. పీవీసీ మీట కంపల్సరీ నేను పీవీసీ మీటలో ఏదైతే అనుకున్నానో జరుగుద్ది ఖచ్చితంగా, కానీ కొంచెం లేట్ అవుతుంది, అయినా కూడా జరుగుద్ది అనే ఒక ఇదిలో ఉద్దేశంలో మీరు ఉండడానికి ప్రయత్నం చేయండి, అదే జరుగుతుంది ఖచ్చితంగా. సో లైఫ్లో కూడా అంతే. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను మీ అందరికి కూడా, అంటే ఎప్పుడు ఈ పదాన్ని వాడతాను. సో లైఫ్లో కూడా అంతే సార్. సో ఏదైతే నువ్వు 100% నేను సక్సెస్ అవుతాను అని అనుకుంటేనే నీకు సక్సెస్ అనేది తొందరగా దొరుకుతుంది. నీ యొక్క
సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఆ విధంగా నిన్ను తీసుకెళ్తుంది. ఓకేనా? చాలాసార్లు ఈ యొక్క ఎగ్జాంపుల్ కూడా మనం తీసుకున్నాం చాలాసార్లు. ఒకరు పాజిటివ్గా ఉంటే ఎలా అవుతుంది, ఏం జరుగుతుంది, లేదా నువ్వు నెగిటివ్గా ఊహిస్తే ఏం జరుగుతుంది అనే విషయాల్ని కూడా మనం చాలాసార్లు ఇక్కడ మరి కొన్ని ఎగ్జాంపుల్లతో కూడా తీసుకోవడం జరిగింది. అంటే ఏ విధంగా మనం అర్థం చేసుకుందాం, ఏ విధంగా మనం పబ్లిక్లో మరి కరెక్ట్గా మరి మనతో ఉన్న వాళ్ళకి మరి ఒక మంచి వేలో నడిపించడానికి, మంచి వేలో ఉండడానికి ఉంచాం. చాలా అప్పుడప్పుడు కొన్ని ఇక్కడ స్క్రీన్ షేర్ల ద్వారా చూపించడం, అంటే వీటిలో నుంచి వెళ్ళి ఎంతమంది అవునన్నా కాదన్నా చాలా మంది చాలా వరకు నేర్చుకోవడం జరిగింది. ఇక్కడ అది వాళ్ళ గ్రేట్నెస్, మాది కాదు. ఎందుకంటే ఇక్కడ చూపించేదాన్ని, చెప్పేదాన్ని వాళ్ళు కరెక్ట్గా దాన్ని పట్టుకొని ముందుకు వెళ్తున్నారు అనమాట. చెప్పేదాన్ని ఇక్కడ కరెక్ట్గా దాన్ని పట్టుకొని వెళ్తున్నారు. సో కొంతమంది మరి అవునన్నా కాదన్నా అదే నిజం అనమాట. ఓకేనా? సో ఇందాక మరి థ్యాంక్ యూ మీ అందరికి కూడా ఇప్పటిదాకా మాట్లాడినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. సో అంతలో నేను మరి కాకరకాయ కోయడం అయితే ఉల్లిపాయలు కోయడం, తర్వాత అన్నం వండడం అన్నీ అయిపోయింది. ఓకే. సో ఎనీవే థ్యాంక్ యూ సార్ మీ అందరికీ. ఇక మరి కొద్దిగా టైం కూడా దగ్గరికి వస్తుంది కనుక మరి స్క్రీన్ షేర్ చేద్దామా, చేసి కొంచెం కొన్ని విషయాలు చూద్దాం, కొన్ని చూద్దాం. 1 minute సార్. సజెషన్ మీట్ అయింది కదా. ఓకే. సో ఎనీవే ఇక కొద్దిగా మనం స్క్రీన్ షేర్లకి వెళ్దాం, మార్కెట్ని కూడా చూద్దాం. అవునా? ఇంకెవరు మీరు మాట్లాడచ్చు సార్. ఎవరు మాట్లాడకపోతేనే నేను ఇలా కొన్ని ఇట్లా వెళ్తాను అంతే. బట్ మీరు ఎవరైనా మాట్లాడుతుంటే వీఆర్ రెడీ టు మీట్. ఓకేనా సార్? సో ఇప్పటికైనా కూడా నేను ఇది జనరల్ విషయాలే మాట్లాడుతున్నాను. ఎవరైనా మాట్లాడుతా అంటే కనుక మీరు హైలైట్ చేయొచ్చు, లేదా మీరు అన్నిట్లో ఉన్న వాళ్ళైతే మీ యొక్క విషయాలను షేర్ చేసుకోవచ్చు, లేదా ఏదైనా మీరు అడగచ్చు. ఫస్ట్ మీకే ప్రిఫరెన్స్. ఓకేనా? ఎనీవే ఇక్కడ కొద్దిగా చెప్పండి సార్, స్క్రీన్ షేర్ అవుతుందా? సార్ అవుతుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎస్ సార్, ఇక్కడ ఇది మన యొక్క పీవీసీ యొక్క గ్రూపు, ఇది టెలిగ్రామ్ గ్రూప్ను చూస్తున్నాం. ఇక్కడ థ్యాంక్ గాడ్ మరి సార్లు అంటే మనం ఎవరిని అయితే ఏమనలేదు ఇక్కడ, అంటే ర్యాష్గా మాట్లాడలేదు మనం ఎవరిని. సో అలా కాదు ఇలా అని చెప్పడానికి ప్రయత్నం అయితే చేశాం కొంతవరకు. బట్ మీ యొక్క మనసులో మాటని ఇప్పటికి కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. బట్ కాకపోతే ఇలా మనం ఇంకొకరికి సజెషన్ కరెక్ట్ కాదు అనుకుంటాను నేను. ఎందుకంటే మరి ఇక్కడ మీరు మెసేజ్లు మరీ టూ రాంగ్గా కొంతమంది పెట్టేవాళ్ళు, అందుకని చెప్పేసి ఇక్కడ చదివి వినిపించాను. బట్ అది మీ యొక్క మనసులో మాటను కూడా చెప్పాను, ఎవరిని ఉద్దేశించని కాదు. ఓకే. సో ఎనీవే థ్యాంక్ యూ. సో ఇక్కడ మరి ఈ మధ్యన మరి ఏ మెసేజ్లు అయితే రావట్లేదు, బట్ నేనేమైతే క్లోజ్ ఏం చేయలేదు. ఎందుకంటే ఎవరైనా ఇక్కడ ఆల్ మెసేజ్ అనేది నేను పెట్టాను. ఓన్లీ అడ్మిన్ కాకుండా ఎవరైనా మెసేజ్ చేయొచ్చు, ఆ విధంగా నేనైతే పెట్టాను. ఒకటి మాత్రం పెట్టాను, ఏంటంటే ఏ రోజుకు ఆ రోజు మెసేజ్ డిలే అయిపోతుంది అంతే, 24 గంటలు మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ టైం అడ్జస్ట్మెంట్ ఆటో డిలీట్ వచ్చేసి 1 day. ఓకే. 24 hours షో అవుతుంది. ఓకే. 24 hours మాత్రమే షో అవుతుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ. ఎందుకంటే కొంచెం మరి మన వాళ్ళు అర్థం చేసుకుంటున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకేనా? మనము ఓకే మనకు నచ్చింది మనం చెప్పవచ్చు, కానీ అన్నిటినీ కూడా మనం పబ్లిక్లో నచ్చింది చెప్పాలని రూల్స్ లేదు సార్. మరి కొన్నిసార్లు కొన్నిటిని మరి ఆపుతాము కూడా. ఇక్కడ సార్ టెక్నికల్ సెషన్ అన్నారు. ఓకే. ఎనీవే చూద్దాం దాని సంగతి, నో ప్రాబ్లం. ఇక మార్కెట్ క్యాప్కి వస్తే, సో ఈరోజు మన పీవీసీ 97 పాయింట్ సంథింగ్ వరకు వెళ్ళింది. 97 minutes సార్. ఇక్కడ చూద్దాం ఒకసారి, చూద్దాం సీదా. ఓకే. సో 9787 అంటే దగ్గర 0.98 cent వరకు వెళ్ళింది. దగ్గర 98 వరకు వెళ్ళినట్టే లెక్క.
సో అలా ఆ టైంలో మనం మెసేజ్ కూడా చేసాం. దీన్ని బట్టి మేము ఎన్నిసార్లు చెప్పాం, మళ్ళీ చెప్పట్లేదు, అలా చూసుకోవాలా అంతే. ఇది 1 డే క్యాండిల్, ఇది వచ్చేసి 1 డే క్యాండిల్ అంటారు దీన్ని. ఇలా మీరు లెక్కలు పట్టుకోవచ్చు. ఎలా అంటే 1 డే క్యాండిల్ అంటే చూడండి సార్, ఇక్కడ మీకు చూపిస్తాను ఒకటి. ఇక్కడ కింద చూడండి, ఇక్కడ నాకు రౌండ్ చేయడానికి లేదనమాట. ఇక్కడ 0.007867 ఉంది. ఈ క్యాండిల్ ఇలా పట్టుకుంటే మీకు అది ఎప్పుడైనా తెలుస్తుంది అనమాట. ఇలా ఇలా పట్టుకున్నప్పుడు తెలుస్తుంది. 23/6/2025 నాడు ఓపెన్ 8047, హైయెస్ట్ ఆ రోజు 8348. సో లోయెస్ట్ వచ్చేసి 8047, 8322లో క్లోజ్ అయిపోయింది. అవునా సార్? ఇక్కడ చూడండి, లాస్ట్ ఇక్కడ కింద పడిపోయింది చూడండి ఒక క్యాండిల్, ఎగ్జామ్ లోయెస్ట్ ప్రైస్ నేను చూపించేది. ఇట్లా వాల్యూమ్ ఆ రోజు 2773.56 సెంట్స్ అంతే వాల్యూమ్. వాల్యూమ్ అంటే సో అంతే బిజినెస్ జరిగింది. బిజినెస్ చాలా తక్కువ. ఓకేనా? 22 సార్, 22 తారీఖు 6 నెల. ఎన్ని రోజులు అయింది సార్ ఇది? ఈ రోజు కూడా 31 రోజు క్రితం ఇది జరిగింది. ఇక్కడ నువ్వు ఒక 2 లక్షల లేదా 3 లక్షల డబ్బులు సంపాదించాలనుకున్న వాళ్ళు, ఇక్కడ నీ దగ్గర ఒక 5 lakhs పేమెంట్ ఉందనుకో. సరే, క్యాల్కులేషన్ ఓపెన్ చేయండి సార్. వెంకటేష్ సార్ ఉన్నారా? వెంకటేష్ సార్ ఉన్నారా? ఇక్కడ చూడండి సార్, ఇక్కడ లోయెస్ట్ ప్రైస్ వచ్చేసి మనకు గత నెల 31 రోజు క్రితం 7867 లోయెస్ట్ ప్రైస్ సార్, 0.007867. ఈ లెక్క ప్రకారం సార్ ఒక 1 lakh పీవీసీ మీటర్ తీసుకుంటే మరి ఈరోజు 9727 నేను సేల్ చేస్తే నాకు ఎంత అమౌంట్ వస్తుంది 31 daysలో? మీరు చెప్పండి సార్. ఒక 2 lakhతో నేను ఒక 2 లక్షల పీవీసీ మీటర్ తీసుకున్నాను అనుకోండి. ఇక్కడ నాకు నమ్మకం ఉండి అది ఎట్లా నేను పెరుగుద్దని చెప్పేసి ఎంత 0.007867తో నేను తీసుకున్నాను అనుకోండి, 2 లక్షలు పెట్టి. సో మీరు కొంచెం క్యాల్కులేషన్ ఇవ్వాలి. నాకు ఇక్కడ ఈరోజు 9788కి వెళ్ళింది. నేను ఈ రోజు దాన్ని తీసేస్తే నాకు ఎంత బెనిఫిట్ వస్తుంది? సార్ క్యాల్కులేషన్ చేస్తున్నాను, మీరు కూడా క్యాల్కులేషన్ చేసుకోండి. పీవీసీ మీటర్లో కూడా నేను ఎందుకు అంటానంటే, యాక్టివ్లో ఉంటే సో మన దగ్గర నాలెడ్జ్ మనం తీసుకొని ఉంటే, ఇది కూడా నాలెడ్జే. సో ఇలా గెయిన్ చేస్తే ఖచ్చితంగా మనం మనీ అనేది ఎర్న్ చేయగలుగుతాం. మీరు కూడా క్యాల్కులేషన్ వేయండి. సపోజ్ ఇక్కడ మీరు 78 పైసలు తీసుకున్నారు అనుకోండి, 78 పైసలు వేసుకోండి ఇక్కడ దీన్ని. సో ఆ రోజున మీరు 2 lakh పెట్టి పీవీసీ తీసుకున్నారు, 2 లక్షలు పెట్టి పీవీసీ మీద తీసుకున్నారు. ఒక 78 పైసలే పట్టుకోండి సార్, రౌండ్ ఫిగర్గా 78 పైసలు తీసుకున్నారు. 2 lakh పెట్టారు. ఎంత పీవీసీ వచ్చింది మీకు? ఈ రోజున 97 పైసలకి 97 పైసలకు అమ్మేశారు దాన్ని. ఎంత సార్? 97 పైసలకు అమ్మేశారు దాన్ని. మీ బెనిఫిట్ ఎంత? తక్కువలో తీసుకుంటున్నాం మనం, 2 లక్షల మంది తీసుకుంటున్నాం. వెంకటేష్ సార్ ఉన్నారా మీరు? సార్ కొద్దిగా బిజీ ఉన్నట్టున్నారు, ఎవరైనా క్యాల్కులేషన్ ఓపెన్ చేయండి సార్. ఇక్కడ 78 పైసలు ఉన్నప్పుడు మీరు ఒక 2 lakh పీవీసీ మీటర్ తీసుకున్నారు. ఎంత వస్తుంది సార్? 2 లక్షలు డివైడెడ్ బై 78. నా క్యాల్కులేషన్ రాదు సార్, అందుకని చెప్పి నేను చేయట్లేదు. ఎవరు లేరా? లేదు, నా వాయిస్ వినపడుతుందా లేదా సార్? చెప్పండి సార్. 78 పైసలు, 2 లక్షలు డివైడెడ్ బై 78 పైసా, 0.078. ఎస్, 0. అంటే నేను ఏమంటున్నానంటే, నేను రూపాయలు చెప్తున్నాను. 78 పైసలు ఉన్నప్పుడు, సారీ 78 పైసలు ఉన్నప్పుడు 78 పైసలు ఒక పీవీసీ మీటర్ ధర 78 పైసలు. నేను 2 లక్షలు పెట్టాను. 2,56,410 పీవీసీ మీటర్లు వస్తాయి సార్.
2,56,10 దాన్ని నేను 10 ఓకే డివైడెడ్ బై ఇప్పుడు దాన్ని 97 పైసలకు అమ్మేశాను నేను ఈరోజు 95 పైసలకి 97 2,64,340. దీంట్లోకి వెళ్ళి ఫస్ట్ వచ్చిన దాన్ని మైనస్ చేయండి. ఓకే 2,57,410 7,910. సో అంటే 31 days లో ఈ విధంగా 2 లక్షలు పెట్టుబడి పెట్టుకుంటే మరి ఇక్కడ ఈ విధంగా మనీ అనేది ఎర్న్ చేస్తాం. సో ఇదే మన క్యాపిటల్ అమౌంట్ 10 లాక్ అయితే ఏ విధంగా ఉంటుంది? సో ఇక్కడ కోట్లు పెడుతున్నారు అక్కడ పబ్లిక్. అంటే నేను చెప్పేది ఏంటంటే సార్, పబ్లిక్ ఏమో ఇలా 78 పైసలు వచ్చింది కదా అని చెప్పేసి మనం 2 లక్షలు చిన్నగా క్యాల్కులేషన్ చేసుకుంటే 7,000 రూపాయలు సంపాదించినాం ఇందులో. బట్ ఇదే సార్ ఒకటి చెప్పండి, మళ్ళొకసారి చెప్పండి సార్, 10 లాక్ పెడితే అదే 78 పైసలతో 10 లక్షలు పెట్టి నేను ఆ రోజు తీసుకున్నాం అనుకోండి, అది ఇప్పుడు అది లెక్క ఇప్పుడు చెప్పండి నాకు. సో 2 లక్షలకు 7,000 వచ్చినప్పుడు 2 లక్షలకు 7,000 వచ్చినప్పుడు 5 సార్లు 7,5 35,000 రూపాయలు సంపాదించుకుంటారు 10 లక్షలు పెట్టి. చిన్న క్యాల్కులేషన్ ఇది. దీన్ని పబ్లిక్ ఏం చేస్తారంటే సార్, తిమింగలాలు అంటాం మనం. తిమింగలాలు ఉంటాయి అనమాట, ఇక్కడ తిమింగలాలు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే సార్, ఇక్కడ మనము 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు అంటే నథింగ్ అనమాట. 10 లక్షలు అంటే వాళ్ళకి 1 లక్షతో కూడా 1 లక్ష కూడా కాదు, 10,000తో సమానం ఉంది. క్రిప్టో కరెన్సీలో, క్రిప్టో జగత్తులో 10 లక్షలు అన్నా కూడా వాళ్ళకు 10,000తో సమానంగా ఉంది. మీకు తెలుసో తెలీదో, రీసెంట్లీ నిన్న లేదు మొన్న జరిగిన ఒకటి చెప్తాను మీకు. 2 లక్షలతో లైవ్ లో ట్రూ 2 కోట్లు సంపాదించాడు. 2 లక్షల రూపాయలతో ఎక్కడ ఇంకా నేను చెప్పాను, అది దాని సిచ్యువేషన్ ఇప్పుడు వస్తుంది, లైవ్ లో చూపి చెప్తాం, వస్తుంది అది ఇప్పుడు వస్తుంది. అంత డీప్గా మనం వెళ్ళాల్సిన అవసరం లేదు, మనం పీవీస్ మీటర్ ఉన్నాం కదా, అందుకని చెప్పేసి మీకు ఇక్కడ పీవీస్ మీటర్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను అనమాట నేను. మరి సార్ వాళ్ళు ఏ విధంగా సంపాదిస్తారంటే ఇదే విధంగా సార్ వీటి నుంచి సంపాదిస్తున్నారు పబ్లిక్. అంటే ఇంకా చాలా ఎత్తులు పై ఎత్తులు అవి ఉంటాయి, వాడు మీకు చిన్నగా చెప్తున్నాను అనమాట నేను. ఎత్తులు పై ఎత్తులు చాలా 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 ఉంటాయి. వాడు ఇక్కడ జనరల్గా అట్లీస్ట్ మనం ఇది చూసి తీసుకున్నా కూడా సంపాదించచ్చు సార్. అంటే పెట్టావు తీసావు అయిపోయింది అంతే. అంటే ఇప్పుడు ఈ వ్యక్తి ఇక్కడ కింద తీసుకున్న వ్యక్తి ఇక్కడనే తీసేయాలని లేదు, మేబీ తను అవుతుండే కావచ్చు, ఇంకా ఒక 2 రూపాయలు పోతాను, లేకపోతే 1 రూపాయలు వెళ్తాను, 3 రూపాయలకు వెళ్తాను, 4 రూపాయలకు వెళ్తాను, లేదా 10 రూపాయలకు వెళ్తాను. అప్పుడు మీరు ఇక్కడ జస్ట్ ఒక కొన్ని పైసలల్లా ఇంత పీవీస్ మీటర్ వ్యక్తి సంపాదిస్తే ఇంకా అది ఇంకా ఎక్కువ పెరిగితే అప్పుడు ఎట్లా అడుగుతాను, ఎంత సంపాదించాలా సార్ మీరు ఆలోచించండి. లెక్కలు వేసుకోవచ్చా? వేసుకోలేం కదా. అంటే మనం అప్పట్లో అనుకునే వాళ్ళము 2 సంవత్సరాల క్రితము, సంవత్సరం క్రితము మీరందరూ కూడా మంచి ఇట్లా మన పీవీస్ మీటర్ అప్పటికి చాలా బాగా మనకు హై పిచ్లో వెళ్తాయని చెప్పి చాలా చాలా మనం హై పిచ్లో ఉన్నాం. ఆ టైంలో క్రిప్టో గురించి మనం కొంతమంది ఇక్కడ చెప్పేవాళ్ళు సార్, రాబోయే రోజుల్లో క్రిప్టో వెళ్తుంది, ఆల్రెడీ వెళ్తుంది, ఆల్రెడీ క్రిప్టోనే చాలా మంది దగ్గర వెళ్తుంది. కానీ మనం దీన్ని క్రిప్టో కిందికి లెక్కేయట్లేదు, అంటే మనం దీన్ని వాల్యూ చేయట్లేదు, దీన్ని మనం వాల్యూకి కట్టట్లేదు, వాల్యూ చేయట్లేదు దీన్ని. మనం అసలు ఇందులో ఇది ఒక బిజినెస్, ఇందులో ఉన్నాము అన్న ఒక ఫీలింగ్లో మనం లేము. మనం ఆ ఫీలింగ్లో మనం లేము సార్. అలా ఉండాలి, అలా ఉన్నప్పుడే కదా సార్ సంపాదించుకోగలుగుతాం. చూడండి ఇక్కడ ప్రతిదీ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది సార్. నిజంగా ఇట్స్ జెన్యున్. ఎవరో ఏదో చెప్తారు, ఓకే, వేరే మీటింగ్లలో కూడా చాలా మంది బ్యాడ్గా మాట్లాడుతున్నాను, నేను కూడా అక్కడ వింటాను, అక్కడ నేను మాట్లాడను, కొన్ని మీటింగ్లో నేను మాట్లాడను, పోతాను, కానీ అక్కడ వాళ్ళు ఎంత నెగిటివ్ చెప్పినా కూడా నేను మాట్లాడను. అది వాళ్ళ యొక్క ఏం చేద్దాం, వాళ్ళకి ఆ మనసులో వాళ్ళకి అలా ఉంది, ఆ మైండ్ సెట్ అలా ఉంది. ఓకేనా? సో డియర్ పార్ట్నర్స్, మీకు మరి ట్రేడింగ్ చేయాలంటే ఇలాంటివి నేర్చుకోవాలి, ఇవి ఇలా డబ్బులు సంపాదించాలంటే మాకు తెలీదు, నాకు చదువు రాదు,
నాకు మరి నాకు రాదు, నాకు తెలియదు అంటే కుదరదు. జస్ట్ టేక్ అవే, కొంచెం నాలెడ్జ్ తీసుకో. మనం ఫ్రీగా రీసెంట్ గా సార్ ఎస్ సార్ రీసెంట్ గా వేల్ అనే మీరు చెప్పారు కదా, వేల్ అనే వాళ్ళు రీసెంట్ గానే ట్రాన్ కాయిన్ కొన్నారు. వన్ టైం ఇన్వెస్ట్ 287 కోట్లు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఒకే కాయిన్ పైన. చూసారా, 287 కోట్లు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ సార్ రీసెంట్ గా సార్. వేల్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్ అట్లా ఉంటుంది. ఒక కాయిన్ ని అమాంతంగా పుషప్ చేయగలుగుతారు వాళ్ళు, అట్లా పడేయగలుగుతారు కూడా. అవును సార్. అంటే చూడు సార్, మనం ఇక్కడ పీవీసీ మెటల్ గురించి మనం మాట్లాడుకుంటే నిజంగా ఇలా తీసుకుంటున్నారు, పబ్లిక్ ఇలా చేస్తుంది, పబ్లిక్ ఇలా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. పీవీసీ మెటల్ వన్స్ ప్రూవ్ అయిపోయిందంటే మార్కెట్ లో సార్, వేల్స్ విపరీతంగా దీన్ని టార్గెట్ చేస్తారు. చూడండి మీరు అసలు మనం అనుకుంటున్నామేమో పీవీసీ మెటల్ ఇట్లనే ఉంటుందా, ఇట్లనే ఉంటుందా, ఎప్పుడు పెరగాలని. వన్స్ మార్కెట్ లోకి వచ్చి దీని యొక్క ఇంపార్టెన్స్ యొక్క మార్కెట్ లోకి ఎస్టాబ్లిష్ అయిపోయిందంటే, ప్రూవ్ అయిపోయిందంటే, ఇంకా వేల్స్ వాళ్ళకి అదే పని, డంప్ చేయడం, పుషప్ చేయడం, డంప్ చేయడం, పుషప్ చేయడం, ఇలా జరుగుతూ ఉంటది. ఇది మనం చూస్తాం, మీకు రియల్ గా మీరు చూస్తారు. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, ఎస్ సార్, ఖచ్చితంగా సార్. దట్ ఇంపార్టెంట్. అప్పటి వరకు అది అదంతా జరుగుద్ది. బట్ జరిగేంత వరకు చూడండి, ఇక్కడ వాల్యూమ్ ఎంత వచ్చింది సార్. మనం నిన్న మొన్న మరి ఎవరికి గుర్తుందో లేదో తెలియదు, ఎవరికి గుర్తుందో లేదో తెలియదు సార్. నిన్న మొన్న మనం ఇక్కడ వాల్యూమ్ని చూసుకున్నాం. ఎంత వచ్చింది, ఎంత చూసాం సార్ ఇక్కడ? ఎవరైనా చెప్పండి సార్. నిన్న మొన్న వాల్యూమ్ ఎంత ఉండే సార్? ఎవరు గుర్తులేదు సార్? నేను ఎంత మంచి చూపించాను మీ అందరికి. మీరు లేరు సరే. నిన్న మొన్న కూడా 2,400 చిల్లర ఉంది సార్. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్. మరి 2,000కి దగ్గర దగ్గర 11,500కి ఎంత తేడా ఉంది సార్? చాలా తేడా ఉంది, చాలా తేడా ఉంది. ఇప్పటిదాకా మనం అందరూ ఏమని మాట్లాడుకున్నాం సార్? ఎస్, ఇటున్నది అటు, అటున్నది ఇటు అవ్వడానికి పెద్ద టైం పట్టదు. ఇటున్నది అటు, అటున్నది ఇటు అవ్వడానికి పెద్దగా టైం పట్టదు. హ్యాపెన్ జరుగుతుంది, మీకు అందరికి జరుగుతుంది సార్. అప్పటిదాకా కూడా మనం వట్టిగా ఉండడం ఎందుకు? యూ కెన్ ఎర్న్. పీవీసీ మెటల్ని ఎంపాయాలనుకుంటా, పీవీసీ మెటల్ని ఎంపాయించు. పీవీసీ మెటల్ని ఇంకోటి వద్దు నాకు సార్, పీవీసీ మెటల్ సంపాదించు. టేక్ అవే, నాలెడ్జ్ తీసుకో, ఏంటో అడుగు, పెట్టుకో, సంపాదించుకో. సో నిన్న కూడా మొన్న 4,000, నిన్న ఐ థింక్ 2,200 మీరు అన్నట్టుగా అంతే సార్. సంథింగ్ నో వాల్యూమే లేదు అక్కడ. నథింగ్ అంటే నథింగ్. సో ఇది థ్యాంక్ గాడ్. ఇది ఏం కావాలి అంటే, ఇక్కడ పక్క డాలర్ ఉంది కదా, ఇది ఇటు పక్కకు రావాలా, అది బి రావాలి అక్కడ. అంటే ఎం రావాలా, సారీ ఫస్ట్ ఎం రావాలా, ఆ తర్వాత బి వస్తుంది. ఎం అంటే మిలియన్, బి అంటే బిలియన్. ఓకే, అలాంటి రోజులు కూడా వస్తాయి సార్. ఇక్కడ మనం చూస్తాం. థ్యాంక్ గాడ్ మీరు అందరూ నా ఎంబడి ఉంటే మనం కూడా ఇదే మీటింగ్లో ఇలాగే మనం మాట్లాడుకుంటాం. ఓకే, సో ఇది సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మీకు ఇలా మార్కెట్ని అబ్జర్వ్ చేయండి సార్. అబ్జర్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా ఇక్కడ కూడా మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవడానికి ఫోకస్ ఉంది, డెప్త్ ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఫోకస్ పెట్టుకొని ఎప్పుడు కానీ లైవ్లో ఉంటే చూడండి సార్, ఇది పడుతూ వస్తుంది, ఇది తగ్గుతుంది. ఓకేనా? సో ఇలా చాలా ఇందులో మనము ఇక్కడ దీన్ని పట్టుకొని పబ్లిక్ మరి ట్రేడ్ అనేది చేస్తుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ. ఇప్పటిదాకా మంచిగా మనం అందరం వింటున్నందుకు. నెక్స్ట్ ఇక్కడ కొద్దిగా టైం ఉంది కనుక, కొద్దిగా టైం ఉంది కనుక చూడండి, జరిపితే ఎక్స్చేంజెస్ అని ఉంది. ఇక్కడ ఎక్స్చేంజెస్, ఇక్కడ చూసారా? ఎక్స్చేంజెస్ మీద క్లిక్ చేస్తే ఎక్కడ లేని, మీకు లేనిది ఎక్కడో చూపించట్లేదు, లైవ్లో చూపిస్తున్నారు కాయిన్ మార్కెట్ క్యాప్ అని చెప్పేసి. ఆ ఎక్స్చేంజ్ మీద క్లిక్ చేస్తే మరి సార్ ఇది ఒకటి వస్తుందట, చూద్దాం. డే 5. ఓకే, సో ఇక్కడ మనము ఎక్స్చేంజ్ మీద క్లిక్ చేస్తే ఎక్స్చేంజ్ పేరు, ర్యాంక్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో నెంబర్ 1లో బైనాన్స్, యావరేజ్ లిక్విడిటీ 898, 24 hours వాల్యూమ్ వచ్చేసి మరి 30,066 బిలియన్స్.
ఇప్పుడు మనది $11,000 $11,666 సంథింగ్ కనబడ్డది కదా. ఇలాగా అది జస్ట్ ఇది బిలియన్స్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ బైబిట్ అని, బైబిట్ సెకండ్ నెంబర్లో కనబడుతుంది. 24 hours అవర్స్ లిక్విడిటీ 691, వాల్యూమ్ 5.41 బిలియన్. నెక్స్ట్ కైన్ బేస్ ఎక్స్చేంజ్ 749 యావరేజ్, 4.02 బిలియన్స్ వాల్యూమ్. వాల్యూమ్ అంటే పబ్లిక్ అమ్మడం కొనడంలో అంతా అక్కడ బిజినెస్ జరిగిందని అర్థం. అంటే పబ్లిక్ ఎంత ఉంది అనేది ఆలోచించండి. సో దేని మీద చేస్తారు ఏం కథ అనే డీటెయిల్గా మనం వెళ్తే మనకు సెషన్ సరిపోదు కనుక అప్పుడప్పుడు మీకు ఇలా చూపిస్తూ వెళ్తా అనమాట. ఓకేనా. నెక్స్ట్ యూపీ బిట్ అంట. సో 24 hours వాల్యూమ్ 7.53 బిలియన్, ఓకేఎక్స్ 5.12, బిట్గేట్ 5.74 బిలియన్, మిక్స్ అండ్ గేట్, కూకైన్, హెచ్టిఎక్స్. ఓకే, చూడండి సరే ఇక్కడ బిట్ ఫినిక్స్ ఈ మధ్యన అది చాలా చాలా ఓకే, ఇక్కడ నుంచి బిట్ ఫినిక్స్ నుంచి వెళ్ళి ఆ బిలియన్ దాటి మిలియన్కి వచ్చింది చూడండి, మిలియన్స్. ఓకే, అంటే మధ్యలో మళ్ళీ ఎట్లా లేదు. ఓకే, ర్యాంక్ని బట్టి వస్తుంది. ఇక్కడ మళ్ళీ క్రాకెన్ అని చెప్పేసి 14 నెంబర్లో కూడా చూడండి, క్రాకెన్ KRAKEN 1.81 బిలియన్. ఓకే, సో తర్వాత బెంజెక్స్ కూడా ఉంది. సో ఈ విధంగా మనం ఇవన్నీ ఏంటంటే సార్ ఎక్స్చేంజెస్. మరి ఎక్స్చేంజ్ ఏం పనిచేస్తాయి? సో మీటింగ్ బిగినింగ్లో మాట్లాడినాను, ఎక్స్చేంజ్ ఏ విధంగా పనిచేస్తాయి సార్ అంటే ఇప్పుడు మనం పీవీసీలోనే ఉన్నాం కనుక పీవీసీని మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం సార్, పీవీసీని మనం యూఎస్డీగా చేసి లేదా బిఎన్బి చేయాలంటే ఏం చేస్తున్నాం, సీదా మనము ఈజీగా చూసుకుంటే ఇక్కడ ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడ మనము డిస్కవర్లోకి వెళ్తే ఇక్కడ మనం పాన్ కేక్ అని రాసి మనకు బిఎన్బి కావాలంటే బిఎన్బి కనెక్ట్ చేసుకొని ఎగ్జాంపుల్ నాకు మనం ఏం చేస్తున్నాం ఇక్కడ కేక్ ప్లేస్ లోపల కేక్ ఈరోజు వాల్యూ ఎంత సార్, తర్వాత చూద్దాం. కేక్ జాగాలో మనం పీవీసీ మీటర్ పెడుతున్నాం, ఇలా సింపుల్గా పెట్టేసి రాలేదా పీవీసీ మీటర్. ఓకే, పీవీసీ మీటర్ ఓకే, అలా పెట్టి ఇలా కింద యూఎస్డి అంటే యూఎస్డిని టచ్ చేసి ఓకే నాకు 10 యూఎస్డి కావాలా అని ఇక్కడ రాసి 10 యూఎస్డి తీసుకుంటున్నాం. బట్ మనకు కావాల్సింది ఏంటి, మనం ఇండియన్స్, మనకు రూపాయలు కావాలి, అంతేనా సార్, రూపాయలు కావాలా. మరి ఎట్లా, ఇక్కడ ఇది షాప్ మాత్రమే, బట్ ఇక్కడ రూపాయలు వస్తాయా, మరి వస్తాయా సార్ రూపాయలు ఈ ఎక్స్చేంజ్లో? ఇది కూడా ఎక్స్చేంజ్ రావు, ఇది కూడా ఇక్కడ రూపాయలు రావు. సో రూపాయలు రావాలంటే ఇప్పుడు అంటే ఇక్కడ సపోజ్ ఈ రోజున $10 అక్కడ ఇక్కడ $10 రాసావు, రేపు పొద్దున నీకు పీవీసీ మీటర్ మంచిగా రేటు పెరిగిపోయింది, నీకు $1000 మార్చాలా, $1000 ఇక్కడ రాస్తావు, ఎంత $1000 సంబంధించిన దగ్గర అంతకంటే ఎక్కువ ఉంటుంది. ఇక్కడ $100 కాదు, ఇక్కడ $1000 నువ్వు సంబంధించిన పీవీసీ మీటర్ నువ్వు అమ్మేస్తున్నావు. ఓకే, $1000 వచ్చినాయి. మరి $1000 ఏం చేయాలి, మరి చంద్రశేఖర్ సార్కి అమ్ముతావా, రాయ్ సార్కి అమ్ముతావా, లేకపోతే ఇది ఇంటర్నలీ అవుతుంది. ఇంటర్నలీ అంటే ఏంటంటే సార్ నా $100 ఉన్నాయి సార్ తీసుకోండి. ఓకే, ఒకసారి 2 సార్లు 3 సార్లు తీసుకోవచ్చు. ఆఫ్టర్ దట్ నీకు కస్టమర్ దొరకలేడు అంటే ఎవరిని అడిగినా కూడా వాళ్ళ దగ్గర ఉందంటున్నారు, లేకపోతే రేపు తీసుకుంటూ లేకపోతే గంట తర్వాత తీసుకుంటూ అంటున్నాడు అనుకో. బట్ నీకు ఆన్ ద స్పాట్ మనీ కావాలి. పీవీసీ మీటర్ నుంచి పీవీసీ మీటర్ అమ్మేసావు, రేటు పెరిగింది, $1000 కావచ్చు లేకపోతే $10,000 కావచ్చు, వచ్చింది తీసుకున్నావు. ఎట్లా మరి, ఎక్కడికి వెళ్ళాలి మరి,
ఎక్స్చేంజ్లోకి వెళ్ళాలి. అఫ్ కోర్స్ నేను బైనాన్స్ దగ్గర ఉంది కాబట్టి నేను బైనాన్స్ చూపిస్తున్నా. ఇప్పటిదాకా చూపించాను, ఎన్ని ఎక్స్చేంజ్లు చూపించాను, దగ్గర 14-15 ఎక్స్చేంజెస్ చూపించాను. అవన్నీ కూడా మరి మన యొక్క ఇక్కడ డాలర్ని ఇక్కడ పీవీసీ మెటా ఒకవేళ బైనాన్స్లో ఉంటే నువ్వు పీవీసీ టు మళ్ళీ ఇది చేయొచ్చు, ఎలాగైతే ఇప్పుడు నువ్వు వేరే వేరే కైండ్గా చేసుకుంటున్నావో. బట్ ఇక్కడ యూఎస్డిటీ అనేది ఏంటంటే స్టెబిలిటీ కైన్ అనమాట. సో దాన్ని నీకు ఇక్కడ ఆటోమేటిక్గా పబ్లిక్ కొనుక్కోవడానికి అమ్మడానికి అందరూ రెడీగా ఉంటారు. అదే వేరే కరెన్సీ అనుకో కొద్దిగా వెనకాడొచ్చు, వెనక ముందు ఆడొచ్చు. బట్ నువ్వు యూఎస్డిటీ అనేసరికి ఇక్కడ నీకు లైవ్లోనే నీకు ఇక్కడ ఎన్నోసార్లు మనం చూసాం. మనము ఇక్కడ అసెట్ని మనం కొనడానికి వెళ్తాం, తర్వాత ఇక్కడ మనము అమ్మేయచ్చు కూడా, అవునా? అమ్మడానికి మరి ఇక్కడ మరి చంద్రశేఖర్ సారు లేకపోతే శంకర్ సారు లేకపోతే ఇక్కడ మరి రాజమౌళి వెంకటేశ్వర సారు ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళతో ఈజీగా వెళ్ళి మనం మన ఎక్స్చేంజ్లో మన యొక్క అసెట్ని మనం అమ్మేసుకోవచ్చు. ₹1 తక్కువ ఎక్కువ అనేది జరుగుతుంది అక్కడ. బట్ నీకు ఇమీడియట్లీ మనీ అవుతుంది ఇమీడియట్లీ. బట్ అప్పటి వరకు నీకు ఏం తెలిసి ఉండాలా, ఈ ఎక్స్చేంజ్కి సంబంధించిన విషయాలు తెలిసి ఉండాలి. ఎలా అమ్మాలి, ఎలా కొనాలి తెలియాలి. ఇది ఊరికే కాదు, దీనికి కేవైసీ అంటారు. కేవైసీ నోన్ యువర్ కస్టమర్. ఆర్ వీళ్ళు ట్యాక్సెస్ కూడా తీసుకుంటారు మనం ఇలా లీగల్గా అన్నమాట. సో ఇప్పుడు పీవీసీ మెటా నీకు ఐఎన్ఆర్ అయినట్ట కాదా చెప్పండి సార్ ఎవరైనా. పీవీసీ మెటా నీకు అయినట్టే కదా సార్. తో మరి అయిపోయింది. ఇప్పుడు కూడా అవుతుంది నీకు. ఇప్పుడు కూడా ప్రెజెంట్ 2023 ఫిబ్రవరి 14 తారీఖు నుంచి వెళ్ళి ఇప్పటికి కూడా నీకు పీవీసీ మెటా ఐఎన్ఆర్ డబ్బులు ఇస్తుంది. ఎన్నో కాయిన్స్ సార్ వచ్చిన తర్వాత ఒకసారి జలకిస్తాయి, తర్వాత మళ్ళీ స్వాప్ కూడా ఆపుతారు. స్వాప్ అంటే అట్లీస్ట్ ఈ కాయిన్ నుంచి ఆ కాయిన్ మార్చుకోవడానికి కూడా ఆపుతాయి. బట్ వీళ్ళు ఎప్పుడైతే 2023 14 నైట్ నుంచి వెళ్ళి ఇప్పటి వరకు ఎక్కడ ఆగింది లేదు. స్వాప్ చేసుకోవచ్చు, ఐఎన్ఆర్గా మార్చుకోవచ్చు, రెండూనూ ఉన్నాయి. సో ఇది సార్ మన పీవీసీ మెటా యొక్క పవర్, ఓకేనా. బట్ మనము లోపల పెట్టుకున్నాము, బట్ పార్లమెంట్లో మనం చేసాము, లోపల మరి ఏమంటుందని క్రైటీరియా చేసుకున్నాము. ఆ తర్వాత వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇవన్నీ చేసి తో ఇవన్నీ జోలికి మనం పోలేదు. అక్కడ స్టార్టింగ్లో ఫార్మింగ్ చేసుకోలేదు. స్టార్టింగ్లో ఫార్మింగ్ చేసుకుంటే వాడు రివార్డ్ ఇచ్చాడు. ఆ రివార్డు మనము కరెక్ట్ బట్ బయట ఆ టైంలో యూఎస్డి ₹90 ఉంటే ₹88 మనం అమ్మడం జరిగింది. ఎస్, ఇది 100% సార్. రివార్డు వచ్చిన రివార్డు ఏదైతే ఉందో 100 పెడితే 200 క్రైటీరియా చేసుకున్న వాళ్ళకి తొందరగా వచ్చింది. బట్ ఇవన్నీ మనం చేసుకోలేదు. అందులో చేసుకోక ఆ రేట్ ఏమో పెరగక రోజు తగ్గిపోయి కొందరు పెరుగుతుందని చెప్పేసి పెరిగినప్పుడు కొనుక్కొని యాక్టివ్లో లేక అది పూర్తిగా తగ్గిపోయిన తర్వాత ఇది తగ్గిపోయింది, ఇది ఏమైంది, నా పైసలు ఏమైనాయి అని ఈ విధంగా మనం ఇక నేను అమ్మడం చేయడం అది మనము ఒకరోజు ఇక్కడ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు టైం అయింది కనుక మళ్ళీ ఎప్పుడో ఒకసారి దాన్ని ఎలా అమ్ముకోవాలా, ఎవరు ఉంటారు అక్కడ, మనం నిజంగా వాళ్ళని నమ్మచ్చా నమ్మరాదా, అవన్నీ కూడా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. బట్ చాలా రోజులు అవుతుంది, రోజుల సంవత్సరం దగ్గర 7 నెలలు అవుతుంది. అందుకని ఇలాంటి విషయం చెప్పాను. మరొకసారి కూడా చూసుకుందాం. ఎన్నోసార్లు చూసాం సార్ మనం దాన్ని. ఇది కొంతమంది కొత్తగా అనిపించవచ్చు, ఎందుకంటే పాత వాళ్ళందరూ ఇక్కడ చాలా వరకు నేర్చుకొని వాళ్ళు పీవీసీ మెటాలో ఉంటూ, బట్ ఇప్పుడు పీవీసీ మెటా మనకు అప్డేట్ లేదు ఆగిందిగా అని చెప్పేసి వాళ్ళు ఆగకుండా మనం ఇక్కడ ఇచ్చిన సజెషన్తో లేదా వాళ్ళకి ఇక్కడ దొరికిన సజెషన్తో అందరూ కూడా ట్రేడింగ్ చేసుకుంటూ లేదా ఇంకోటి చేసుకుంటూ వాళ్ళ యొక్క ఇదిని గడుపుతున్నారు. అందుకని చెప్పేసి ఇక్కడ పాత వాళ్ళు కొత్త వాళ్ళు మళ్ళీ వాళ్ళు టైం ఉన్నప్పుడు వాళ్ళు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో థ్యాంక్ యూ సార్, అందరికీ నమస్తే. ఇప్పటిదాకా మరి మీరందరూ కూడా నా యొక్క మాటలు విన్నందుకు, మీరు కూడా చాలా పేషెన్స్తో ఉన్నందుకు, సో థ్యాంక్ యూ, అందరికీ నమస్తే. జై పీవీసీ మెటా, పీవీసీ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ. Thank you, Rajesh sir. Thank you very much. Jai PVC Meta will never end. పీవీసీ మెటా నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, అందరికి నమస్తే. నేను కొంచెం ఉంటే రేపు చూద్దాం, లేదా అర్జెంట్ అయితే ఇప్పుడు చూద్దాం, అంతే. ఓకేనా, థ్యాంక్ యూ, అందరికి నమస్తే. ఓకే, ఎనీవే రేపు మాట్లాడుకుందాం 9:40 నిమిషాలకి మళ్ళీ.
అందరం మీట్ అవుదాం. ఓకే సార్, జై పీస్ మేడం.